ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కిమిచ్చన్ ఇతి వాక్యోక్తః శోకమోక్ష ఉదీరితః ఆభాసస్య హ్యవస్థైషా షష్ఠీ తృప్తిస్తు సప్తమి. ఎంతో విపులంగా, విస్తారంగా, జటిలంగా, గహనంగా, ఆసక్తికరంగా ఇంతకాలం నడిచినటువంటి ఈ తృప్తి దీప ప్రకరణం ఇంకొక 5 లేక 6 ప్రవచనాల్లో సంపూర్తి అయిపోతుంది. 296 శ్లోకాలతో ఉండేటువంటిది. ఒక్కసారి అంటే ఇది చివరి స్టేజ్, సప్తావస్థల్లో చివరి స్టేజ్కి వచ్చాం. అంటే ఈ గ్రంథాన్ని విద్యారణ్య స్వామి ప్రారంభించి ఎలా తీసుకొస్తున్నారో ప్రకరణానికి తేడా అది చూస్తూ వచ్చాం. ముఖ్యంగా ఈ తృప్తి దీప ప్రకరణం చాలా ప్రధానమైనటువంటి ప్రకరణం అని, ప్రముఖమైనటువంటి ప్రకరణం అని కూడా అర్థం చేసుకున్నాం. ఇది బృహదారణ్యకోపనిషత్తులో ఒకే ఒక మంత్రాన్ని ఆధారం చేసుకొని ఆ మంత్రం మీద వివరణ ఇవ్వడానికి విద్యారణ్య స్వామి ప్రయత్నం చేస్తే ఒకే ఒక్క మంత్రం, అందులో అక్కడ యాజ్ఞవల్క్య మహర్షి ఈ మంత్రానికి ప్రధానమైనటువంటి వాడు కర్త. అది 300 శ్లోకాలు దొరికింది అంటే వ్యాఖ్యానం ఏ స్థాయిలో ఆ మహాత్ముడికి అర్థమైందో, ఆయన విపులం చేసినటువంటి ఈ విషయాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకోగలిగామో కొద్ది బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది చివరి దశ. అంటే ఆత్మానం చేత్ విజానీయాత్, కమాన్, అయమస్మితి పురుష కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. దిస్ ఇస్ ది శ్లోక. అంటే ఉపనిషత్తులో మంత్రం అంటాం, ఇక్కడ శ్లోకం అంటున్నాను నేను మీకు అర్థం కావడానికి. అంటే 2 మనకు కలిసి వస్తున్నాయి రూపం, శ్లోక రూపంలో కూడా ఉంది కనుక నేను ఒక్కసారి వినండి. ఆత్మానం చేత్ విజానీయాత్ అయం అస్మి ఇతి పురుష. అయం అస్మి ఇతి, అయం ఇది ఏది? బ్రహ్మం. ఏది? బ్రహ్మం. అయం ఆత్మ బ్రహ్మ. అయం అస్మి, అది అహమస్మి, అయం అస్మి, నేను బ్రహ్మమయ్యున్నాను ఇది అని ఎవడైతే పురుష ఆత్మానం చేత్ విజానీయాత్, ఆత్మానం తనను విజానీయాత్ చేత్ అర్థం చేసుకున్నాడు. ఏమని? అయం అస్మి ఇది, నేనే బ్రహ్మము అని ఎవడైతే తనను అర్థం చేసుకున్నాడో ఆ వ్యక్తి కిం ఇచ్చన్, దేనిని ఆశించి, కస్య కామాయ, ఎవరిని తృప్తిపరచాలని, ఏ భోగార్థం కోసం, శరీరం అనుసంజ్వరేత్, ఈ దేహాన్ని ఇంతగా దుఃఖపెడుతూ ఉన్నాడు ఈ ప్రపంచంలోనే. అది శ్లోకం యొక్క అర్థం. మీకు తెలిసిన మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తుండే అందరికి అర్థం కావడానికి, సరేనా? అంటే ఉదయం లేచిన అనుకొని సాయంత్రం వరకు ఈ శరీరాన్ని అనేకమైనటువంటి కార్యక్రమాల్లోకి దించి శ్రమించి పరిశ్రమించి అలసిపోతూ ఉన్నాం.
ఎందుకు ఈ విధంగా కష్టపడుతూ ఉన్నామో మనకు అర్థం కావడం లేదు. ఈ ప్రయత్నాలు అయితే పెరుగుతున్నాయి కానీ ఎక్కడా ఫలితాలు మనకు లభ్యం కావడం లేదు. ఏవి మనం అనుకున్నటువంటి తృప్తిని ఇవ్వలేకుండా పోయినాయి. మరి నేనే ఆత్మని, ఆత్మయే బ్రహ్మము అని తెలుసుకున్నటువంటి వాడు కిమిచ్చన్ ఏం కోరుకుంటాడిక బాగా అర్థం చేసుకో. ఎవరి కోసం? కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. శరీరం అన్నప్పుడు కేవలం స్థూల శరీరమే కాకుండా సూక్ష్మ కారణ శరీరాలు కూడా, మనసును కూడా కష్టపెడుతూ ఉంటాడు. శరీరం కష్టమే కాకుండా వ్యధ చెందుతూ ఉంటాడు కదా, అదంతా మనసు, అది సూక్ష్మ శరీరం. కాబట్టి దేహాన్ని, మనసుని, బుద్ధిని ఇవన్నీ కూడా ఎందుకు ఈ విధంగా తప్పింపజేస్తూ ఉన్నాడు? ఇంత దుఃఖానికి కారణం ఏమిటని. అవునండి, తానే బ్రహ్మమని తెలుసుకున్నంత మాత్రాన పనులు చేయకూడదని ఏముందని. తాను బ్రహ్మమని తెలుసుకున్న తర్వాత దేనికోసం చేస్తాడు, ఎలా చేస్తాడని క్వశ్చన్ చేస్తున్నాను నేనంటే శాస్త్రం. ఎందుకని? ఒక పని చేశాడంటే కర్త ఉండాలి. క్లియర్? ఆ కర్త ఒక కార్యం చేసి తద్వారా ఏదైతే పొందుతూ ఉన్నాడో దాన్ని అనుభవించేటువంటి భోక్త ఉండాలి. కర్త, భోక్త ఉండాలి. అయం అస్మి, అహం బ్రహ్మ అస్మి అనుకున్నప్పుడు బ్రహ్మములో ద్వైతం ఉందా? అంతే, సింపుల్ రీజన్. ఈ దశ నుంచి ఇటు అర్థం చేసుకుంటూ రండి. అంటే ఇప్పటి వరకు మీకు నేను ఏదైతే టీచ్ చేశానో దానికి విలక్షణంగా ఈ చివరి దశలో, ఎందుకంటే లాస్ట్ ఫేజ్ కనుక ఇంకో 5-6 ఉపన్యాసాలు అయిపోతుంది ఇది తృప్తి ప్రకరణం. అందువల్ల కాబట్టి కర్మ జరగాలంటే నేను బ్రహ్మముని తెలుసుకున్న తరువాత ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ, రెండో వస్తువే లేదు అక్కడ. కాబట్టి ఒక కర్మ చేసేటప్పుడు కామాయ మానశ్చ కరోతి కర్మాణి, ఏది చేసినా ఏదో ఆశించి చేస్తాడు మనిషి. ఏమి ఆశించి చేస్తున్నాడు? కిం ఇచ్చన్, దేన్ని ఆశించి. అది ఎవరి కోసం? కస్య కామాయ, ఎవరి భోగార్థం? నీ భోగార్థమా? అంటే బ్రహ్మకు కూడా కొరత ఉందే నీ భోగార్థం అనడానికి? లేదు, మరొకరి కోసమండి అని చెప్పడానికి నీకు అన్యంగా రెండో వస్తువు ఉందా? అద్వితీయం బ్రహ్మ. అది పాయింట్. క్లియర్? కాబట్టి ఎప్పుడైతే నేనే బ్రహ్మమని తెలుసుకున్నాడో, ఆత్మానం విజానీయాత్ చేత్ అయమస్మి, అయమస్మి ఇది పురుష విజానీయాత్ చేత్, ఎవరిని? ఆత్మానం, తనను. ఎప్పుడైతే నేనే బ్రహ్మం అనేటువంటిది వాడికి అర్థమైపోయిందో, కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్ అనేది శ్లోకం. ఇది బృహదారణ్యకంలో యాజ్ఞవల్క్య మహర్షి అందించింది. దీన్ని తీసుకొని ఇక్కడ విద్యారణ్య స్వామి ఈ ప్రకరణాన్ని ప్రారంభం చేశారు, తృప్తిదీప ప్రకరణాన్ని. శ్లోకమేమో ఇదే, దీనికి వివరణ 300 శ్లోకాలు. ఇప్పుడు దరిదాపు 250కి వచ్చేసాం. మనం చివరిలో ఉన్నాం. ఒక 34 శ్లోకాలు దాటిన తరువాత 35, 36 శ్లోకంలో చిదాభాసుడు అంటే జీవుడు, మీకు తెలుసు అనుకోండి, చెప్తాను. చిదాభాసుడు అంటే జీవుడన్నా చిదాభాసుడన్నా ఒకటే. ఈ జీవుడి యొక్క సప్త అవస్థల్ని తెలియజేస్తూ 35, 36 శ్లోకాల్లో వివరించడం జరిగింది. ఏంటవి? అజ్ఞానం ఆవృతి, అజ్ఞానం ఆవృతి తద్వత్ విక్షేపశ్చ పరోక్షదీహి అపరోక్షమతి శోక మోక్ష తృప్తిర్నిరంకుశ ఏవం సప్తాహ సంతి, సప్తదశాః సంతి చిదాభాసస్య అని అక్కడ మనకు తెలియజేయడం జరిగింది. అయ్యా, ఈ జీవుడికి 7 దశలున్నాయి. మొదటి దశ అజ్ఞానము. చూచారా? కోర్ పాయింట్. ఎందుకని? నీవు తెలిసిన తర్వాత ఎందుకు చేస్తున్నావు ఈ పని? నువ్వే బ్రహ్మం అని తెలిసిన తర్వాత. బ్రహ్మం అని తెలిస్తే చేయడానికి లేదు, అది దాని అర్థం. దట్స్ ద మీనింగ్ ఇంప్లైడ్. నువ్వే బ్రహ్మం అని తెలిస్తే కిమిచ్చన్ కస్య కామాయ, చేయడానికి అవకాశమే లేదు. కానీ నువ్వు చేస్తున్నావు. శరీరము, మనసు అంతా అలసిపోతూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో విపరీతమైన దుఃఖానికి గురవుతున్నావు. దేనికోసం? కిమిచ్చన్ కస్య కామాయ, ఏం ఆశించి చేస్తా ఉండవు ఇదంతా అనేది ప్రశ్న. కాబట్టి తాను బ్రహ్మం అయితే విజానీయాత్ చేత్, అది కనుక అర్థమైతే ఇలా జరగడానికి అవకాశం లేదు, దుఃఖానికి అవకాశం లేదు. శరీరం అనుసంజ్వరేత్, ఈ పరితాపానికి అవకాశం లేదు. కానీ పరితాపం జరుగుతూ ఉందంటే మొదట తాను బ్రహ్మము అనేది పూర్ణంగా అర్థం కాలేదు. అర్థం కాలేదు అనే దాన్ని ఏమంటాం? జ్ఞానం లేదు. జ్ఞానం లేనిదేంటి? ఫస్ట్ నంబర్ 1, జస్ట్ రిపీట్ చేస్తున్నా 2 minutes.
ఇది అజ్ఞాన దశ. అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడం, ఇది అజ్ఞానం. ఎప్పుడైతే అజ్ఞానం అనేది ఒకటి ఉందో, అంటే సత్యవస్తు దర్శనం, యథార్థ వస్తు దర్శనం జరగడం లేదో, నెక్స్ట్ ఆవృతి. అజ్ఞానం ఆవృతి. ఆవృతి అంటే ఆవరణము. ఆవరణం అంటే కవర్ చేయడం. ఇది మీకు చెప్పాను. ఎప్పుడైతే తనకు సంబంధించిన జ్ఞానం తనకు లేదో, ఆ జ్ఞానాన్ని అజ్ఞానం కప్పేసింది. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అర్జున. అజ్ఞానం చేత జ్ఞానం కప్పబడింది కనుకనే మనుషులంతా కూడా మోహానికి గురవుతున్నారు ఈ ప్రపంచంలో. దేర్ఫోర్ అది ఆవరణ. ఎప్పుడైతే ఆవరణ జరిగిందో, నెక్స్ట్ స్టేజ్ విక్షేపం, అంటే లేనిదాన్ని చూడడం. ఇప్పుడు అక్కడ త్రాడు బడి ఉంది. రజ్జు సర్పానికి వస్తే త్రాడుగా తెలిసిపోయింది అంటే జ్ఞానం. త్రాడు తెలియలేదు, అజ్ఞానం. త్రాడుకు సంబంధించిన జ్ఞానం లేనప్పుడు అజ్ఞానం. అది అంతటితో ఆగదు. అంటే ఈ అజ్ఞానము తాడు అనేటువంటి దాన్ని మరుగుపరిచింది. ఎప్పుడైతే ఆవరణ మరుగుపరచడం జరిగిందో విక్షేపం వస్తుంది. ఇది వీలింగ్ పవర్. ఇప్పుడు ఇదేంటిది? ప్రొజెక్ట్ చేస్తుంది. ఎట్లా ప్రొజెక్ట్ చేస్తుంది? అక్కడ ఉండేది తాడైతే ఎప్పుడైతే తాడుగా తెలియడం లేదో రజ్జు సర్పవత్, అందులో పామును చూస్తుంది. ఇది విక్షేపం. ఈ మూడు బంధానికి కారణం అజ్ఞానము, ఆవరణము, విక్షేపము. ఈ మూడు బంధ కారణాలు. ఇవి తొలగాలి అనుకున్నప్పుడు మళ్ళీ దశమ దృష్టాత సేమ్. ఆ 10 మంది నది దాటినప్పుడు 10వ వాడు మిస్ అయిపోయాడు అనుకున్నారు, చూచారా? లేడు అనుకోవడం అజ్ఞానం. ఆ తరువాత వాడు ఎలాగో చనిపోయాడో, ఇంకొక లోకంలో ఉన్నాడో, మరొక చోట ఉన్నాడో అనుకున్నాడు, చూసి అంత విక్షేపం అదంతా కూడా. ఇప్పుడు ఆ గురువు బోధించిన తరువాత ఉన్నాడు, అస్థి దశమః ఉన్నాడు అని చెప్పినప్పుడు పరోక్ష జ్ఞానం వస్తూ ఉంది, ఇండైరెక్ట్ నాలెడ్జ్. ఎందుకని? వీడు చూడాలా, ఏదైతే లేదనుకున్నాడో అది చూడాలా. నాయన పాముని భయపడ్డాడు అనుకోండి, ఇది విక్షేపం. అది పాము కాదు అని అన్న తరువాత హీఈస్ ఫ్రీ. కానీ అంత మాత్రం చేత సత్యం తెలియలేదు. ఇది ఇండైరెక్ట్ నాలెడ్జ్, పరోక్ష జ్ఞానం. ఆ తరువాత బోధిస్తాడు చూసారా, అది ప్రత్యక్ష జ్ఞానం. దశమ వృత్తాంతంలో తత్వమసి. ఆ 10వ వాడు ఎవడైతే పోయాడు అనుకుంటున్నావో నాయన, ఆ 10వ వాడివి నీవే, త్వమేవా. ఇది పరోక్షది, అపరోక్ష జ్ఞానం. అపరోక్ష మతి. తర్వాత ఏం జరిగింది? శోక ముక్తి, శోకమోక్ష. ఎప్పుడైతే అపరోక్ష జ్ఞానం కలిగిపోయిందో, నీవేనని తెలిసిపోయిందో, ఇంకా దుఃఖం లేదు. 10వ వాడు పోయాడు అనుకున్నాడు, ఆ పోయిన 10వ వాడు తానే అని తెలిసిన తర్వాత ఇంకా దుఃఖానికి అవకాశం లేదు. శోకాపగమ, శోకముక్తి, శోకమోక్ష, దుఃఖ నివృత్తి జరిగింది. కానీ ఆ 10వ వాడు పోయాడు అన్నప్పుడు వీడు వెళ్ళి ఒక చెట్టుకు తలేసి బాదుకున్నాడు, చూసారా? ఏది? నదీ తీరంలో. మర్చిపోయారా? ఆ బాదుకున్నప్పుడు వాడికి గాయమైందే. ఇది ఒక వన్ మంత్ ఉంటుంది. వాడికి జ్ఞానం కలిగినా ఇది ఒక 1 మంత్ ఉంటుంది, ఆ తర్వాత పోతుంది. కాబట్టి ప్రారంధం కూడా జ్ఞానం కలిగిన తర్వాత కూడాను ప్రారంధం కొంతవరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది అనేది కూడా చూసాము. ఇది శోకమోక్ష. కాబట్టి శోకం ఎప్పుడైతే పోయిందో, దుఃఖం సంపూర్ణంగా ఎప్పుడైతే లేకుండా పోయిందో, ఇప్పుడు వాడికి కలిగేది ఏంటి? లాస్ట్ వన్, ద కరెక్ట్ వర్డ్, టెక్నికల్ వర్డ్, తృప్తి. అది శోకమోక్ష తృప్తిర్ నిరంకుశ. నిరంకుశ తృప్తి, అన్కంట్రోల్. నిరంకుశ, ఏ విధమైనటువంటి అవధులు లేని, పరిధులు లేనటువంటి అపరిమితమైనటువంటి తృప్తి. అది దీనివల్ల కలుగుతూ ఉంది. ఎప్పుడైతే శోక నివృత్తి జరిగిపోయిందో, దుఃఖ నివృత్తి జరిగిందో, వాడికి తృప్తి కలిగిపోతూ ఉంది. సరేనా? ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వాడే జీవన్ముక్తుడు. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యేది అతనే. స్వామీజీ, ఈ తృప్తి అనేది మన జీవితంలో కూడా ఉంది కదా, కొద్దిగా గొప్ప లేదా? మనం ఆశించింది పొందినప్పుడు, మనం అనుభవించాలనుకున్నది అనుభవించినప్పుడు మనకు తృప్తి కలుగుతూ ఉంది కదా. చూడాలనుకున్నది చూచినప్పుడు, తినాలనుకున్నది తిన్నప్పుడు, అనుభవించాలనుకున్నది అనుభవించినప్పుడు తృప్తి కలుగుతూ ఉందా లేదా? మరి అక్కడ కలిగేటువంటి తృప్తికి, బ్రహ్మానంద ప్రాప్తిలో శోకం పోయిన తరువాత, నేనే బ్రహ్మమని తెలుసుకున్న తర్వాత కలిగేటువంటి ఆత్మతృప్తికి, జ్ఞానతృప్తికి తేడా ఏమిటి? భేద కహ,
కో భేద, ఈ రెంటికి డిఫరెన్స్ ఏమన్నా ఉందే? ఎందుకంటే అది మన అనుభవంలోనే ఉంది, అది మనం కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. అనుభవంలో ఉండడం వల్లనే నువ్వు అడుగుతున్నావని అనేకసార్లు చెప్పాను నేను. తృప్త భవిష్యామి, ఎందుకు అడుగుతున్నావు? నాకు తృప్తి కావాలని. నీ అనుభవంలో ఉంది కనుకనే. అనుభవంలో లేనిదాన్ని ఎవరు అడగలేరు, కాబట్టి అనుభవంలో ఉంది. అయితే మనం అనుభవించేటువంటి తృప్తికి, బ్రహ్మానందంలో మనకు లభ్యమయ్యేటువంటి తృప్తికి డిఫరెన్స్ ఏంటి? నెక్స్ట్ అది కనెక్షన్. సాంకుశ విషయైస్తృప్తి ఇయం తృప్తిర్నిరంకుశ కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ తృప్యతే. అవును నాయన, రెండు తృప్తులు ఉన్నాయి. ఒకటి మనం అనుభవించేటువంటి తృప్తి, రెండవది బ్రహ్మానందం వల్ల, అంటే దుఃఖ నివృత్తి జరిగిన తర్వాత ఏదైతే పరమానంద ప్రాప్తి జరుగుతూ ఉందో అక్కడ కలిగేటువంటి నిత్య తృప్తి. నిత్య తృప్తి అది. మనం అనుభవించేది నిత్య తృప్తి కాదు, తృప్తే. అది కూడా తృప్తే, కానీ అది నిత్య తృప్తి. అలా ఉంచి నెక్స్ట్ ఫస్ట్ది మనం అనుభవించే తృప్తి సాంకుశ విషయై తృప్తి. విషయై తృప్తి సాంకుశ. అది అంటే విషయై యా తృప్తి సా సాంకుశ తృప్తి. అంకుశం అంటే తెలుసు కదా మీకు. అంకుశం అంటే ఏనుగుని, బాగా మదించిన ఏనుగుని లొంగ తీసుకోవడానికి అంకుశం ఒకటి ఉంటుంది. దాంతో మావటివాడు దాన్ని లొంగ తీస్తాడు, కంట్రోల్ చేస్తాడని అర్థం. కంట్రోల్డ్. అప్పుడు వాడు ఎలా నడపాలంటే అది అలా నడవాలి, అంతకన్నా ఇంకొక విధంగా పోవడానికి లేదు. అది లిమిటెడ్ స్పేర్లో పనిచేస్తూ ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడాను సాంకుశ, అంకుశ సహవర్తతే. సాంకుశ అంటే అది అంకుశంతో ఉంది అని అర్థం. దాని మీద ఒక కంట్రోల్ ఉంది, నియంత్రణ ఉంది, పరిమితమైంది. ఎటంటే అట్లా పోదది, పరిమితమైంది. కాబట్టి విషయై ఏలేనా విషయై, విషయ ప్రపంచం, శబ్దాది విషయాలు ఉన్నాయి కదా. శబ్దము, రూపము, స్పర్శ, రసము, గంధము, ఇవన్నీ కూడా శబ్దాది విషయాల్ని శ్రోత్రాది ఇంద్రియాల చేత మనం అనుభవిస్తూ ఉన్నాం. వాటి వల్ల మనకు తృప్తి కలుగుతూ ఉంది. ఒక మంచి పాట వింటావు, చెవులకు ఆనందంగా ఉంటుంది. ఒక మంచి రుచికరమైనటువంటి రసగుల్లా తింటావు, నోటికి ఆనందంగా ఉంటుంది. ఒక సువాసనని పీలుస్తావు, ముక్కుకు ఆనందంగా ఉంటుంది. ఒక దివ్యమైనటువంటి రూపాన్ని చూస్తావు, కళ్ళకు ఆనందంగా ఉంటుంది. సో ఇట్లా విషయాల వల్ల ఇంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి, విషయాలకి సంబంధించిన జ్ఞానం కలుగుతూ ఉంటే నీకు తృప్తి ఏర్పడుతూ ఉంది. అది విషయై. విషయై యా తృప్తి. ఈ పంచ జ్ఞానేంద్రియాలకు అందేటువంటి విషయ ప్రపంచం ఏదైతే ఉందో, ఈ విషయాల ద్వారా అందేటువంటి తృప్తి సాంకుశ తృప్తి. పరిమితమైన తృప్తి అని ఆయన, ఇంకేం లేదు. లిమిటెడ్ సాటిస్ఫాక్షన్, పరిమితమైనటువంటి తృప్తి. అండర్స్టాండ్? విషయాలన్నీ తృప్తినిస్తాయా? మీకు ఒక విషయం తృప్తినిస్తే అది నాకు ఇవ్వకపోవచ్చు. నాకు తృప్తినిచ్చేటువంటి విషయం మరొకరికి తృప్తినివ్వకపోవచ్చు. కాబట్టి విషయై యా తృప్తి సా సాంకుశ తృప్తి. ఇది నేను ఇస్తున్న డెఫినేషన్. విషయై తృప్తి అంటే ఇప్పుడు ఇంకొక పదం యాడ్ చేస్తున్నా దానికి. ఇష్ట విషయై యా తృప్తి సా సాంకుశ తృప్తి. ఇట్ ఇస్ అప్రోప్రియేట్. ఇష్ట విషయై, నీకు ఏ విషయాలు ఎందైతే ఇష్టం ఉందో, అభిలాష ఉందో, వాటి వల్ల నీకు తృప్తి కలుగుతూ ఉంది, అది సాంకుశ తృప్తి, పరిమితమైనటువంటి తృప్తి. ప్లీజ్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? ఈ తృప్తి విషయాల మీద ఆధారపడి డిపెండెంట్. ఒక దాని మీద ఆధారపడి ఉండేటప్పుడు అది పూర్ణానందాన్ని ఇవ్వలేదు, ఇది మీకు తెలుసు, దాన్ని పక్కన పెట్టండి. విషయాల మీద ఆధారపడి ఉంది ఈ తృప్తి అనేది. సాంకుశ తృప్తి అంటే పరిమితమైనటువంటి తృప్తి. విషయాల మీద ఆధారపడి ఉందని కనుక విషయాలు ఉంటేనే ఆ తృప్తి కలుగుతుంది. ఇష్ట విషయాలు ఉంటేనే తృప్తి కలుగుతుంది. ఇష్ట విషయాలు లేకపోతే తృప్తి కలిగే అవకాశం లేదు. ఫస్ట్ పాయింట్. అవునా? అది ఆధారపడి ఉండడం అంటే. నాన్ డిపెండెన్స్ అనేది క్వశ్చన్ లేదు ఇక్కడ. దాని మీద డిపెండ్ అయ్యి ఉంది.
ఏదైతే నీకు ఇష్ట విషయమో అది ఉండాలి, ఎవరైతే నీకు ఇష్ట వ్యక్తో ఆ వ్యక్తి ఉండాలి. కాబట్టి మనకి ఇష్టమైనటువంటి వస్తువులు, మనకి ఇష్టమైనటువంటి విషయాలు, మనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు మన దగ్గర ఉన్నప్పుడే మనకు దానివల్ల తృప్తి కలుగుతుంది, సుఖం కలుగుతుంది. కానీ వాళ్ళు కనుక దగ్గర లేకపోతే కలిగే అవకాశం లేదు. కనుక ఇక్కడే అది ఎంత లిమిటెడ్ అని మనకు అర్థమైపోతూ ఉంది. ఎందుకని ఎప్పుడూ అన్నీ మనకు దగ్గరగా ఉండే అవకాశం లేదు ఈ ప్రపంచంలో. అన్నీ ఎప్పుడూ అందుబాటులో ఉండవు, అందరూ ఎప్పుడూ అందుబాటులో ఉండవు. ఉన్నవి కూడా ఎప్పుడు దూరమైపోతాయో కూడా మనకు తెలియదు. ఒకవేళ అవి ఉండినా, నెక్స్ట్ పాయింట్, అవి ఉండినా మన మనసు కనుక వాటికి అనుగుణంగా లేకపోతే అవి మళ్ళీ తృప్తినివ్వలేవు. సాంకుశ తృప్తిలో ఎన్ని రకాలైనటువంటి పరిమితాలు ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. ఇష్ట వస్తువు నీకు తృప్తినిస్తుంది, నీకు తృప్తినిచ్చేటువంటి ఇష్ట వస్తువు నీకు తృప్తినిస్తుంది, కానీ నాకు అది తృప్తినివ్వదు. ఎందుకని అది నాకు ఇష్ట వస్తువు కాదు. కాబట్టి విషయాలు అనేకం ఉన్నాయి. ఒకరికి తృప్తినిచ్చేటువంటి విషయం మరొకరు తృప్తినివ్వదు. ప్లీజ్, ఒకవేళ ఇష్ట వస్తువు దగ్గరుండినా, స్వామీజీ ఇది నాకు ఇష్టం, ఓకే, ఇది నా దగ్గర ఉంది కదా, అవును, ఇది నాకు ఎందుకని నాకు దాన్ని తినాలనిపించడం లేదు. కారణం ఏంటో తెలుసు, కేవలం ఇష్ట వస్తువు ఉంటే లాభం లేదు, దాన్ని అనుభవించే నీ మనసు కూడా దానికి అనుగుణంగా ఉండాలి. అది దానికి దెబ్బ తగిలిపోయింది, అదేదో చెత్త వేసుకొని కూర్చొని ఉంది. ఇప్పుడు ఎక్కడో నష్టం వచ్చిందనో, వ్యాపారమో, మరొకటో క్లాసు ఫెయిల్ అయ్యాడనో, ఏదో సంథింగ్, ఏదో ఒకటి చేరిపోయింది మనసులో, ఒక కల్లోలం చేరిపోయింది. అందుకని అంతఃకరణ శుద్ధి అనేది, శాస్త్రం వినడానికి చెవులు సరిపోవు, శాస్త్రం వినడానికి చిత్తశుద్ధి కావాలనేది. ఇందుకే చిత్తశుద్ధి లేనివాడు కూర్చొని ఉంటాడు అంతే, వాడికి ఏం అర్థం కాదు. చెప్పేయచ్చు, అసలు కొద్దిగా సైకాలజీ తెలిసిన టీచర్ అయితే క్లియర్గా చెప్పేస్తాడు, వీడికి అర్థమవుతుంది, వీడికి అర్థం కాలేదు. కారణం ఏంటో తెలుసా, మనసు లేదు అక్కడ. కాబట్టి ఇష్ట వస్తువులు పోని పరిమితమైన తృప్తిని ఇస్తాయి అనుకుంటే, ఇష్ట వస్తువు ఉండినా ఇష్టపడే మనసు కనుక అక్కడ అందుబాటులో లేకపోతే సుఖాన్ని ఇవ్వలేవు. మళ్ళీ చూడండి, ఇంత పరిమితమైనటువంటి పరిస్థితులు అది రన్ అవుతా ఉంది. అందువల్ల ఎప్పుడు ఒక పరిమితం ఉంది కనుక అంకుశేన సహవర్తతే, ఎప్పుడు ఈ పరిమిత జీవనమే, దానికి లిమిటెడ్గా ఉంటుంది. ఇది సాంకుశ తృప్తి. దీన్ని ఒక విధంగా చెప్తే అందరికి అర్థమయ్యేటట్టుగా, ఈ సాంకుశ అనేది లేకుండా అనిత్య తృప్తి, అనిత్యమైనటువంటి తృప్తి. ఇది నిత్య తృప్తి కాదు, ఎప్పుడు ఉండేటువంటి అవకాశం లేనే లేదు కనుక ఇది అనిత్యమైనటువంటి తృప్తి. కాబట్టి మనం బాగా సంపూర్ణంగా తృప్తి చెందిన క్షణాలు కనపడవు. కావాలంటే మీరు ఆలోచించండి. ఒక్కసారి ఒంటరిగా కూర్చొని కళ్ళు మూసి, నా జీవితంలో ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలు నడిచాయి కదా, నేను ఎప్పుడైనా పరిపూర్ణమైనటువంటి నిత్య తృప్తిలో ఎప్పుడైనా ఉన్నానా అని ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. ఏం లేవు, ఎప్పుడు లేవు. కానీ మనం ఆలోచించడం వచ్చిన బాధ అది. We were always asking for something. If you obtained that thing, you would ask for another thing. Clear? If you get the second one, you ask for the third one. One to one. పోతా ఉంటుంది అట్లా. So everyone goes in this world with something left incomplete and unfinished, and that will be never finished. This is the unhappy facet of life with worldly things and beings around us. ఎక్కడైనా చూడండి మీరు, ఎందుకు ఈ ప్రపంచంలో మనం సుఖపడలేకపోతున్నాము, కారణం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, ఎక్కడో ఒక చోట, దీన్నే ఇంజనీరింగ్ పరిభాషలో చెప్పాలంటే బిల్డింగ్ కార్నర్ అంటారు దీన్ని. బిల్డింగ్ కార్నర్. బిల్డింగ్ కార్నర్ అంటే ఏంటి తెలుసా, ఒక డాబా కట్టాడు అనుకోండి ఎవడన్నా, మీరు చూడండి ఎక్కడైనా ఆ డాబా చక్కగా కట్టుకొని హాయిగా ఉండొచ్చు కదా, ఎక్కడో చోట ఊచలు లేపుంటాడు చూడండి, ఊచలు ఉంటారు, కమ్ములు కదా, రాట్స్ వదిలేసి ఉంటాడు కదా. అడగండి దేనికయ్యా అవని, లేదంటే ఇంకొక స్టోరీ, ఓకే 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 ఓకే, మరి అది కూడా వేసేస్తే పోలేదా ఇప్పుడే. మరి డబ్బు లేనప్పుడు అది ఎందుకని, అది కార్నర్ చేయడం. ఇది ఈజ్ కాల్డ్ బిల్డింగ్ కార్నర్. అర్థమవుతుంది. ఇప్పుడు రేపు డబ్బు వచ్చింది అనుకోండి, ఏదో ఒక విధంగా దాన్ని బేస్ చేసుకొని పోతాడు, కట్టేస్తాడు, స్లాబ్ పడిపోతుంది, సెకండ్ స్లాబ్ మళ్ళీ వదిలేస్తాడు. మీరు చూడండి, కావాలంటే మీకు ఎక్కడైనా చూడండి, అక్కడనే కాకులు కూర్చొని ఉంటాయి ఇప్పుడు. ఎందుకని, నీకు కాదు ఇది అనుభవం మాకని. అవి ఒక పెద్ద మెసేజ్. దీన్ని బిల్డింగ్ కార్నర్ అంటారు.
ఎందుకంటే ఎంత చేసినా కూడా ఏదో ఒక చోట ఒకటి వదిలేసిపోతూ ఉంటాడు. ఇంకా 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 ఈ పంకా తిరుగుతానే ఉంటుంది. ఇది ఆగే ప్రశ్నే లేదు. కారణం ఏంటో తెలుసా? సాంకుశాతృప్తి. అక్కడక్కడ 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 మూమెంట్ మారిపోతూ ఉంటుంది. మనం ఆశించింది పొందుతాం, పొందినప్పుడు ఆహా అంటాం, ఈ లోపలనే జారిపోద్ది. అది ఉండినా ఇంకొక వార్త విన్నామనుకోండి ఫోన్లో, తింటూ పక్కన పెట్టేస్తాం, కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇది నా జీవితంలో జరుగుతుందని నేను ఊహించలేదని. ఎవరేం ఊహిస్తారు? జరిగేవి జరిగిపోతూ ఉంటాయి. వాటి వెనక ఆర్డర్ ఉంది. ఇవన్నీ మనకు తెలుసు. పరమేశ్వరుని యొక్క నియతి ఇది. అది నీకు నాకు అనుగుణంగా నడవదు. ధర్మాలతో నడుస్తుండేటువంటి ప్రపంచం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. వచ్చిన బాధ. కడలిలోని కెరటాలు నిలుపున ప్రతిబింబాలు, కడలిలోని కెరటాలు నిలుపున ప్రతిబింబాలు, పగిలిన అద్దపు తున్నకలు చూపున ప్రతిరూపాలు, కడ తెలియని లోకము కడలి ముంచునులే పొరలి, మనసా తెలుసా సుఖముండదు కలకాలము, మనసా తెలుసా సుఖముండదు కలకాలము, ఏదుండదు కలకాలము. ఒక సుఖం ఏంటి? ఏది ఉండదు, టెంపరీ ఇదంతా. కాబట్టి ఒక అలలు లేచాయనుకోండి, ఈలోగా పొరపాటున నా ముఖం ఎట్లుందో అల్లో చూసుకుంటాను అనేటప్పటికీ పడిపోతుంది అలా. అది విచిత్రం. ఇంకేం? కడలిలోని కెరటాలు నిలుపున ప్రతిబింబాలు. కెరటమే దొరికిపోతా ఉంది, నీ ప్రతిబింబం అక్కడనే నిలుస్తుంది. పగిలిన అద్దపు తున్నకలు. ఒక అద్దం తీసుకుపోయావు, చేయి జారి కింద పడింది, ముక్కలు అయిపోయింది. అద్దంగానే ఉంది కానీ అంతా ముక్కలు అయిపోయింది. ఇప్పుడు నువ్వు దాన్ని చూస్తే నీ ప్రతిబింబం కనపడుతుంది, ప్రతిరూపం కనపడుతుంది. ఎందుకని? దీంట్లో కొంత కనపడుతుంది, దాంట్లో కొంత కనపడుతుంది, దీంట్లో కొంత కనపడుతుంది. అక్కడ 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 జర్రా చోటా ఏదంటారు కదా, తోడా అది విషయం. ఇదే ఈ తృప్తి, సాంకుశాతృప్తి. అంతంతే. వీటి మధ్యలో ఇవి మనకు పూర్ణానందాన్ని ఇస్తాయని వీటినే పోగు చేసుకుంటూ ఉంటాం. కడ తెలియని లోకము కడలి. ఈ అనుభవాన్ని పంచేటువంటి ఈ లోకం ఏదైతే ఉందో శోకమయం, ఇది ఇట్లా కొద్ది కొద్దిగా ఈ సాంకుశాతృప్తిని మనకి ఇస్తూ ఉంటుంది. ఒక దశలో సునామీలాగా ముంచెత్తి జీవితాల్ని అంతం చేసేస్తుంది. ముంచునులే పొరలి, మనస తెలుసా సుఖముండదు కలకాలము. దిస్ ఇస్ ద డిఫరెన్స్. కాబట్టి ఒక ఆత్మజ్ఞాని యొక్క ఆనందానికి మనకు వచ్చేటువంటి మెయిన్ డిఫరెన్స్ ఇస్ దిస్. అయితే స్వామిజీ, ఇది పరిమితమైనటువంటి సుఖము, విషయాల మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఒకరికి సుఖాన్ని ఇచ్చింది, మరొకరికి సుఖాన్ని ఇవ్వలేదు. ఒకే వ్యక్తికి కూడాను ఒక కాలంలో ఒక దశలో ఇచ్చినటువంటి సుఖం రెండో కాలంలో రెండో దశలో ఇవ్వలేకపోతా ఉంది. మరి ఈ జీవన్ముక్తుడు ఉండాడే, ఇప్పుడు మనం తెలుసుకున్నాం చూసారు, ఏది? అయమస్మీతి పురుష, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమని తెలుసుకున్నాడే, వాడి తృప్తి. ఇయం తృప్తి నిరంకుశ. అక్కడ చెప్పాడు చూచారా? ఒక్కసారి ప్లీజ్ రిమెంబర్ ఇట్. 34వ శ్లోకంలో చెప్పాడు చూచారా? 35లో ఏమని? తృప్తి నిరంకుశ. నిరంకుశా తృప్తి. ఇంతకుముందు మనం చూసింది సాంకుశ తృప్తి. అది ఇష్ట విషయై. యా తృప్తి సా సాంకుశా తృప్తి. ఇది అట్లా కాదు, ఇది నిరంకుశా తృప్తి. అపరిమితమైంది, అఖండమైంది, అనంతమైంది. ప్లీజ్. ఇయం తృప్తి. ఇయం ఏది? ఇయం ఆరోది అయిన తర్వాత నాయన షష్ఠి అయిపోయింది కదా. కాబట్టి షష్ఠి శోకాపగమ, మర్చిపోకండి. దుఃఖ నివృత్తి కదా నాయన ఆరోది. అజ్ఞానము, ఆవృతి, విక్షేపము,
పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానము, శోక నివృత్తి, శోకాపగమ. కాబట్టి ఈ దుఃఖ నివృత్తి షష్ఠి, సప్తమి. అదే ముందు శ్లోకం అదే కదా, షష్ఠి ఆభాసస్య చిదాభాసస్య హి తృప్తిస్తు సప్తమి, తృప్తిస్తూ సప్తమి అంటే సప్తమితు వ్యాఖ్యాయతే ఇత్యర్థ. అంటే ఇప్పుడు 7వ దాన్ని వ్యాఖ్యానం చేయబోతా ఉండాలి. అది ఇది సాంకుశ తృప్తి కాదు, జీవన్ముక్తస్య జ్ఞానినః జీవన్ముక్తస్య యా తృప్తి సా నిరంకుశ తృప్తి. యా తృప్తి సా తేన విశదాయతే, తేన విచారేణ విశదాయతే. దాన్ని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాం, ఏంటి ఆ నిరంకుశ తృప్తి ఏంటి అనేది. కనుక ఈ శ్లోకంలో సాంకుశ విషయ తృప్తి అర్థమైపోయింది ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ ఇయం, ఇయం ఏదది 6వది అయిన తరువాత ఇయం, ఇది అంటే శోక నివృత్తి జరిగిన తరువాత దాని కారణంగా మనకు ఏదైతే కలుగుతూ ఉందో ఇయం, ఇయం తృప్తి నిరంకుశ, ఇయం తృప్తి నిరంకుశ. ఇది అంకుశము లేనటువంటి తృప్తి, పరిమితము కానిటువంటి తృప్తి, అఖండమైనటువంటి తృప్తి, అనంతమైనటువంటి తృప్తి, దేశకాలాదులకు పరిమితం కానటువంటి తృప్తి. ఏవి మారుతూ ఉండినా ఇది మారేందుకు అవకాశం లేదు అన్నప్పుడు ఎందుకని స్వామీజీ ఈ రెండు అర్థమవుతూ ఉన్నాయి మాకు. అది పరిమితమైనటువంటి తృప్తి అని ఇష్ట విషయాల నుంచి వచ్చేది, ఇది అపరిమితమైందని అర్థం. కారణం ఏంటి? ఇంత గొప్పగా చెప్తూ ఉండాలి దీని గురించి, అనంతమైందని. అనంతమైన తృప్తి ఎట్లా కలుగుతుందంటే 3rd and 4th లైన్ కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తం ఇత్యేవ తృప్యతి. కృతం కృత్యం, వాట్ ఏ వండర్ఫుల్. కృత్యం అంటే నాయన చేయదగింది, ఇది కృత్యం అంటే చేయదగింది, చేయవలసినటువంటి కార్యం కృత్యం. కృతం అంటే వెర్బు, చేయబడింది, క్రియాపదం. కృత్యం కృతం అంటే బ్యూటీ, శాస్త్రం అదే తమాషా. ఎందువల్లండి ఇంత తృప్తి, ఈ నిరంకుశ తృప్తి ఎట్లా కలుగుతూ ఉందండి? ఇంత అఖండమైనటువంటి తృప్తి అంటే ఏం లేదు, సింపుల్ అంటాడు. 2 రీజన్స్. ఒకటి కృత్యం కృతం, చెయ్యవలసిందంతా చేసేయడం జరిగింది. కృత్యం సర్వం కృతమేవ, ఏదేదైతే చేయాలనో అదంతా చేసేయడం అయింది, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ప్రాపణీయం ప్రాప్తం. ప్రాప్తం అంటే పొందబడేది, సరేనా? ప్రాపణీయం, కృత్యం అయిపోయింది, తర్వాత ప్రాపణీయం, ఏదైతే మనం పొందాలి అనుకుంటూ ఉన్నామో, అంటే చేయవలసిందంతా చేసేసింది జరిగింది. పొందవలసింది ఏదైతే ఉందో ప్రాప్తం, ప్రాపణీయం, ప్రాపణీయం ప్రాప్తం. ఆ పొందవలసిందంతా పొందేయడం జరిగింది. ఎంత బ్యూటీ! అంటే ఈ ప్రపంచంలో ఏం చేస్తే ఏం పొందుతామో ఇవి మార్గాలు, గమ్యాలు. అయ్యా నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు, అది పొందాలి గనక. అయ్యా నువ్వెందుకు చేస్తున్నావు, ఇది పొందాలి గనక. అసలు ఎందుకు తింటున్నావు, ఆకలి తీరాలి గనక. అంతే. సాధన సాధ్యం, సాధన సాధ్యం, సాధన సాధ్యం. సాధన అనేది మనం చేసేది, ఏది ఆశయం చేస్తున్నామో అది, తద్వారా ఏదైతే పొందుతామో అది సాధ్యం. ఇక్కడ అంటాడు చేయవలసిందంతా చేయడం అయిపోయింది, పొందవలసిందంతా పొందడం అయిపోయింది, ఇంకేం కావాలి? కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తం. అందువల్ల ఇది ఏవ తృప్యతి. ఈ విధంగా తృప్తితో ఉండాడట ఎవరు? బ్రహ్మజ్ఞాని, జీవన్ముక్తుడు. ఇంకా తాను పొందాల్సింది ఏం లేదు ఈ ప్రపంచంలో, చేయవలసింది కూడా ఏమీ లేదు. చేయవలసింది ఎందుకు లేదు స్వామీజీ? ఏం చేయాలి చెప్పు? ఏదైనా ఆశించి చేయాలి. ఆయనే అఖండ స్వరూపం, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అదే ఫస్ట్ శ్లోక, అయమస్మీతి పురుష అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమైపోయాను, 1 without 2, ఏకమేవ అద్వితీయం. నేను ఏ పొందాలని ఈ ప్రపంచంలో? పొందవలసింది ఉంటే చేయవలసింది ఉంటుంది. పొందవలసింది నాకేం లేదు, అంతా పొందేశాను, కాబట్టి చేయవలసింది కూడా ఏమీ లేదు. కాబట్టి చేయవలసింది ఏదైతే ఉందో అంతా చేసిన వాడిని అయ్యాను. ఎందుకని? పొందవలసింది పొందిన వాడిని అయ్యాను కనుక.
ఇంకా తృప్తి లేకుండా పోయే అవకాశం ఎటుంటుంది చెప్పండి. ఇయం తృప్తి నిరంకుశ కృతం కృత్యం అంటే కృత్యం సర్వం, అది పెట్టుకోండి, సర్వం ఏదైతే చేయవలసిందో అదంతా కృత్యం సర్వం కృతం ఏవా, చేయవలసిందంతా జరిగిపోయింది సార్. అట్లాగే ప్రాప్తం ప్రాపణీయం, పొందవలసిందంతా పొందేశాడు. ఇప్పుడు ఈ రెండింటిని కలిసి ఒక్క మాటలో చెప్పండి ఏం జరిగిందని. ఏం జరగల, కర్మ అయిపోయింది. ఒప్పుకుంటారా? నో యాక్షన్ అట్ ఆల్, పాసిబిలిటీ లేదు. ఇంకా కర్మకి అవకాశమే లేదు. చూసారా జ్ఞానం ఎంత వర్క్ చేస్తూ ఉందో. కర్మ ఈజ్ ఓవర్, నాలో కర్మ లేదు. వాస్తవం కూడా. ఎందుకని? ఆత్మలో కర్మ అక్కడి నుంచి వస్తుంది, క్రియాశీలత. కాబట్టి తాను అఖండమైపోయింది. అఖండమైనటువంటి ఆత్మలో కర్మ జరగడానికి అవకాశమే లేదు, కర్తే లేడు. అహం అకర్త. ఎగ్జాక్ట్లీ. ఏది చేసేది ఉంటే, అనుభవించేది ఉంటే అహం అభోక్త. ఇప్పుడు భోక్త కాదు, భోక్త లేడు కనుక నేను అనుభవించవలసింది లేదు, నేను చేయవలసింది లేదు. చేయవలసిందంతా చేసిన వాడిని అయ్యాను, అనుభవించవలసిందంతా అనుభవించేసిన వాడిని అయ్యాను. అందువల్ల తృప్యతి అంటే ఆత్మని ఏవా సంతుష్ట. అది కర్మ ఎగిరిపోయింది, కోరికలు ఎగిరిపోయినాయి. ఇదే మనకు భగవద్గీతలో స్థితప్రజ్ఞ లక్షణంలో ఫస్ట్ శ్లోక. శ్రీ భగవాను వాచ కృష్ణ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం అని అర్జునుడు అడిగినప్పుడు, అర్జున ప్రజహాది యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మని ఏవ ఆత్మన తుష్ట తుష్ట స్థితప్రజ్ఞ. చూచావా? ఆత్మని ఏవ ఆత్మన తుష్ట. తానే ఆత్మ అయ్యాడు గనక అయమస్మితి పురుష, ఇంకా ఆత్మానంద సాగరం అయిపోయాడు తాను. కాబట్టి ఆత్మని ఏవ సంతుష్ట సా నిరంకుశా తృప్తి. తస్య కార్యం న విద్యతే. హీ హ్యాస్ నో యాక్షన్ ఎట్ ఆల్. ఈ ప్రపంచంలో తాను చేయదగినటువంటి కర్మ లేనే లేదు. చేస్తే సమాజం అదృష్టం. జ్ఞాని నువ్వెందుకు కర్మ చేయలేం లేదని అనడానికి అవకాశం లేదు. ఆయన దృష్టిలో లోకమే లేదు. ఆయన దృష్టిలో ఒకటే వస్తువు, అఖండమైన వస్తువు. అతి జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. జ్ఞాని ఆంతర్యం అనేది చిన్న విషయం కాదు. సంపూర్ణంగా తానే అయిపోయినాడు సమస్తం. రెండో వస్తువు ఉంటే కదా, భేదం ఉంటే కదా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అవన్నీ. ప్లీజ్ ఇప్పుడు అర్థమైందా మీకు? దీన్ని ఏమంటారంటే, ఏది చేయవలసిందంతా చేసేసాను, కృత్యం కృతం, ప్రాప్తం ప్రాపణీయం. దీన్ని ఏమంటారు తెలుసా? కృతకృత్యత. ఆ పదానికి అర్థం అది, కృతకృత్యత. ఇప్పుడు చాలామంది అంటుంటారు చూడండి, అబ్బా నేను కృతకృత్యుడిని అయిపోయానండి, నేను కృతార్థుడిని అయ్యానండి. ఆ మాట అనేవాడికంతా దాని అర్థం తెలియదు. సరేనా? ఈ పదం అంత తేలిగ్గా వాడకూడదు. ఎవడంటే వాడు వాడేది కాదు ఇది. ఎవడు వాడాలనో తెలుసా? చేయవలసిందంతా చేసేసినవాడు, పొందవలసిందంతా పొందేసినవాడు. కానీ ఈ దశలో మోక్షధామ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ చేయవలసిందంతా చేసేసాడంటే ఈ ప్రపంచంలో ఎన్ని కర్మలు ఉన్నాయి లెక్కెట్టగలం వాటినే. అవన్నీ చేసుకుంటూ పోయాడు అని అర్థం. ఇప్పుడు కుమ్మరి కొండ చేస్తాడు, చాకలి బట్టలు, అవన్నీ చేసుకుంటూ పోయాడు బ్రహ్మనే అర్థం. చెప్పండి, కర్మలు అంటే అవే కదా కార్యాలు. అవన్నీ చేశాడనే. చేయవలసింది ఏందో తెలుసా? శ్రవణ మనన నిధిధ్యాసన. ఇంతకన్నా చేయాల్సింది ఏమి లేదు జ్ఞానానికి. ఆ చేయవలసిందంతా సంపూర్ణంగా చేసేసాడు. పొందవలసింది ఏంటి? అయమస్మితి పురుష, పొందేశాడు. అది సింపుల్. సరేనా? కాబట్టి జ్ఞాన మార్గంలో చేయవలసింది గురుముఖత శ్రవణం, మననం, నిధిధ్యాసనం. అది ఎంతైతే జరగాలనో అదంతా జరిగిపోయింది. చేయదగిందంతా చేసిన వాడయ్యాడు. ఏదేది చేయాలనో అవన్నీ కూడా చేసిన వాడయ్యాడు. కృత్యం కృతం ప్రాప్తం ప్రాపణీయం. ఫినిష్. ఇప్పుడు ఇది కృతకృత్యత. ఇదానీ కృతకృత్యత్వం ఏవ ఉపపాదయతి. అసలు ఈ కృతకృత్యత అంటే ఏంటో నెక్స్ట్ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఐహికాముష్మిక వ్రాత సిద్ధ్యై ముక్తేచ్చ సిద్ధయే
బహుకృత్యం పురాస్యాభూత్ తత్సర్వమధునా కృతం. ఇది కృతకృత్యత అంటే ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటో తెలుసా కృతకృత్యత అంటే? ఐహిక అంటే ఇహలోక సంబంధమైనటువంటి అస్మిన్లోకే, ఐహిక ఆముష్మిక ఈ లోకం కానటువంటిది ఏదైనా కానివ్వండి, స్వర్గలోకం కానీ మరొక లోకం కానీ మరొక లోకం కానీ ఇతర లోకాలు, ఆముష్మిక ఐహిక ఆముష్మిక వ్రాత. వ్రాత అంటే సమూహము అని అర్థం. సమూహం అంటే గ్రూప్. ఐహిక ఆముష్మిక వ్రాత సమూహ అంటే ఇష్ట విషయాలు, ఇష్టవస్తు సమూహ, ఇష్టవస్తు వ్రాత. అది మనం పొందవలసినవి, మనకి ఇష్టమైనటువంటివి ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అవన్నీ కలిపి ఐహికంగా నీకు ఏవేవి ఇష్టమో, ఆముష్మికంగా నీకు ఏవేవి ఇష్టమో ఆ ఇష్ట వస్తువులన్నీ వ్రాత గ్రూప్, ఆ సమూహము సిద్ధ్యై అవి సిద్ధించడం కొరకు ఐహిక ఆముష్మిక ఇష్టవస్తు సమూహ సిద్ధ్యై. అది కాబట్టి మనకి ఏవేవైతే కావాలి అని అనుకుంటూ ఉన్నామో, వేటినైతే అభిలషిస్తూ ఉన్నామో ఈ ప్రపంచంలో, కామం కోరికలు, ఇవన్నీ కూడాను సిద్ధించడం కొరకు, సిద్ధి కొరకు. అట్లాగే మరొకటి ఉంది, ముక్తేహే చ సిద్ధయే, ముక్తేశ్చ సిద్ధయే, మోక్షం కొరకు కూడాను. అంటే ఈ ప్రపంచంలో ఐహిక ఆముష్మికాలు ఎంత అనుభవించినా ఇహ స్వర్గ భోగేషు ఇచ్చారాహిత్యం, ఈ ప్రపంచంలో ఏది పొందినా పోగొట్టుకునేందుకే. ఒకవేళ పరలోకానికి పోయినా, స్వర్గానికి పోయినా కూడాను పుణ్యం చేసుకొని స్వర్గానికి పోతాం, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి కదా. కాబట్టి అది కూడా నశించిపోయేది. చూస్తున్నాడు ఎన్ని సాంకుశాతృప్తి. అది పాయింట్. ఏది? ఐహిక ఆముష్మిక ఇష్టవస్తు సమూహ సిద్ధ్యైకి. వాటి కొరకు గతంలో అనేకం చేశాడు. తమాషా చూడండి, అనేకం చేశాడు. అట్లాగే ముక్తేశ్చ సిద్ధయే, మోక్షం సిద్ధించడం కోసం కూడా అనేకం చేశాడు. చేయలేదా? ఇప్పుడు మనం చేస్తున్నదంతా అదే కదా, ఎంత కర్మే కదా. ఇప్పుడు నేను బోధించేది అదే, మీరు శ్రవణం చేసేది అదే, మీరు రాసుకునేది అదే. ఎందుకంటే మననం చేసుకోవాలని ఇదంతా జరుగుతూ ఉంది. శ్రవణము, మననము, నిధిధ్యాసనము ఇదంతా జరుగుతూ ఉంది. ఇదంతా ముక్తి కోసమే, ఇదంతా మోక్షం కోసమే. కాబట్టి ముక్తేశ్చ సిద్ధయే, మోక్ష సిద్ధయే. థర్డ్ లైన్, బహుకృత్యం పురాస్యాభూత్. సంధి బాగా చూసుకోండి. బహుకృత్యం పురా, పురా అంటే పురాక్ అంటే బిఫోర్, ముందు, పూర్వం. పురా అంటే పూర్వం. అస్య సంధి చూసుకోండి, పురాస్యాభూత్. పుర అస్య, అస్య వాడికి, ఎవరికి? జ్ఞానిన జీవన్ముక్తస్య. ఇప్పుడు ఎవరి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం? జ్ఞాని విషయమే కదా, జీవన్ముక్తుల విషయం కదా. జీవన్ముక్తస్య జ్ఞానిన అస్య జీవన్ముక్తస్య పుర. పుర అంటే జ్ఞానోత్పత్తి ప్రాక్. ఇప్పుడు జ్ఞానం వచ్చింది ఆయనకి, కానీ జ్ఞానం రాకముందు విషయం ఇది. ఆత్మజ్ఞానాత్ పుర, ఆత్మజ్ఞానాత్ పురాక్. నేనే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం ఇప్పుడు కలిగింది. దానికి ముందు పుర అస్య జీవన్ముక్తస్య పుర కృత్యం. ఇంతకుముందు వచ్చాం కదా, చేయవలసింది. కృత్యం బహు, చాలా, బహు అనేకంగా. ఆభూత్, ఆభూత్ అంటే ఆసీత్, ఉండెను, ఉండెను. కాబట్టి అస్య జీవన్ముక్తస్య. ఇప్పుడు ఏ జీవన్ముక్తుడైతే మనం కృతకృత్యుడు అని అనుకున్నామో, ఈ కృతకృత్యుడికి జ్ఞానం కలగక పూర్వం, ఆత్మజ్ఞానాత్ పురా ప్రాక్, ఆత్మజ్ఞానానికి పూర్వం. అందుకని సర్ది బాగా చూసుకోమంటున్నా మీకు, మరి కన్ఫ్యూజన్ లేకుండా. పురా అస్య బహుకృత్యం అభూత్, అంతేంకే లేదు. కాబట్టి చేయవలసిన పనులు చాలా ఉన్నాయా?
లేవా? ఎందుకు? ఇప్పుడు ఐహికం అనుకోండి, అంటే ఐహిక వ్రాత సిద్ధయే, అంటే ఐహిక సమూహ సిద్ధయే, ఇష్ట విషయ సిద్ధయే. కాబట్టి ఐహికంగా ఈ లోకంలో మనకి ఏవేవైతే అవసరాలు అయి ఉంటాయో, చాలా అవసరాలు ఉన్నాయి కదా మనకు. నాకు ఒక బిల్డింగ్ కావాలని కూడా అనుకుంటాడు, నాకు మంచి ఉద్యోగం కావాలనుకుంటాడు, నాకు పదవి కావాలనుకుంటాడు, నాకు పిల్లలు కావాలనుకుంటాడు, ఆ పిల్లలు నన్ను మడబెట్టి గంటి నెట్టేస్తే బాగుండు అనుకుంటాడు. ఇవన్నీ ఉంటాయి కదా జీవితంలో, ఇవన్నీ జరిగితేనే కదా జీవితం. ఇవన్నీ అనుకుంటూ వచ్చాడు కదా ఇంతవరకు. ఐహిక వ్రాత సిద్ధయే, అనుకున్నవన్నీ ఐహికంగా ఈ లోకంలో నెరవేరడం కోసం ఆముష్మిక, కొందరికి ఇవి కూడా ఉంటాయి. చూడండి తమాషా. మరి ఐహిక సిద్ధించడం కోసం ఎంతెంత చేశాడు. మంచి ఉద్యోగం కావాలంటే కష్టపడి చదవాలన్నా లేదా? ఎంతంత శ్రమపడి చదువుకుంటాడు. అదంతా కృత్యం కదా కాదా నాయన? ఎంత శ్రమపడి, పోనీ చిట్ట పెట్టినా కూడా కష్టపడాలి కదా. నేను అది తప్పని అనడం లేదు ఈరోజు, ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు పెట్టి రాస్తున్నారు కనుక. ఏదో పేపర్లలో చదువుతున్నాం, ఊహించినటువంటి వాళ్ళంతా చిట్టాలు పెడుతున్నారని. సో అటువంటప్పుడు అది కూడా కష్టమే కదా, రాసుకొని రావాలా. చాలా చిన్నవి రాయాలి, ఆవాల కన్నా సగం. అవి చూస్తే ఏంది అనుభవం ఉన్నట్టుంది మీకు, ఎవరైనా అవుతున్నారే. దాన్ని చూస్తేనేమో రాసినప్పుడు బాగుంటుంది కానీ చదివినప్పుడు అర్థం కాదు. డాక్టర్స్ ప్రిస్క్రిప్షనే అర్థమవుతుంది. ఇది ఇలా చూసేటప్పటికి 8 లీటర్ వస్తాడు. అర్థమవుతుంది. ఎంత కూడా మళ్ళీ ఆయన్ని రాకుండా, ఆయన చూడనీయకుండా జాగ్రత్తగా ఇంత మేకప్ చేస్తేనే అయ్యేది. ఏదైనా కష్టమే. ఏది అచీవ్ చేయాలనుకున్న ఈ ప్రపంచంలో ఈజీగా ఎవడు ఏది అచీవ్ చేయలేడు, దొంగతనంతో సహా. వాడు ఎంతెంతో కష్టపడి ఎంతెంతో ప్లాన్ చేస్తేనే అవుతుంది. కాబట్టి బహుకృత్యం అది ఆడ. అస్య పుర బహుకృత్యం బహు ఆభూత్ చాలా ఉండింది. కాబట్టి ఐహిక వ్రాత సిద్ధయే బహుకృత్యం అస్తి పూర్వం. అట్లాగే ఆముష్మిక వ్రాత సిద్ధయే, ఇతర లోకాన్ని పొందాలనుకున్నాడు అనుకోండి, ఇంకా యజ్ఞ యాగాది కర్మలు అయితేనేమి, అనేక యజ్ఞాలు చేయడం, అనేక యాగాలు చేయడం, ఇష్టాపూర్తి కర్మలు, దాన ధర్మాలు, ఇవి అవి, ఇవన్నీ దేనికోసం? ఇవన్నీ పుణ్యం కోసం. పుణ్యం వల్ల ఏమొస్తుంది? పరలోక గమనం. ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతాడు. ఐహిక ఆముష్మిక వ్రాత సిద్ధి అంతర్పల ముక్తేశ సిద్ధయే, ఇది కూడా చాలా జరిగింది. నాకు మోక్షం కావాలండి, ఇవన్నీ కావు, ఇవన్నీ కూడా సాంకుశాతృప్తి, నాకు నిరంకుశాతృప్తి కావాలి, నిత్యతృప్తి కావాలి అని అనుకున్నప్పుడు ఇవి నాకు అవసరం లేదని వదిలిపెడతాడు చూసారా. ఆ తర్వాత మాత్రం కష్టం తక్కువ ఉంటుందనే, చాలా కష్టం. ఎందుకని? జ్ఞానం కలగాలంటే చిత్తశుద్ధి రావాలి, చిత్త నైశ్చల్యం జరగాలి, లేకపోతే గురువు జ్ఞానం అందించినా పట్టదు. కాబట్టి చిత్తశుద్ధి రావడం కోసంగా కర్మయోగానుష్ఠానం జరగాలి. కాబట్టి కర్మయోగాన్ని ఆచరించి బుద్ధిని శుద్ధి చేసుకోవాలి. మొన్న మనం నిజాం కాలేజీలో చూసినట్టు అమానిత్వాది లక్షణాలన్నీ కూడా పెంపొందింపు చేసుకోవాలి ముందుగానే. ఎందుకని? జ్ఞాన సంపద అదంతా తయారైతేనే గురువు బోధించేది మనకు అర్థమవుతుంది. మనం మీరు క్లియర్గా కూడా తెలిసింది అది. కాబట్టి వాటి కోసం ఎంత శ్రమ పడాలి ఆ లక్షణాలన్నీ రావడం కోసం. అదంతా అయిన తర్వాత గురుముఖత ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి వస్తే ఎవరు అధ్యయనం చేసేది? ఆయన మనసే. ఆయన మనసు ఏ విధంగా వచ్చింది చిన్నప్పటి నుంచి, ఆయన మర్చిపోయినాడు అంతా. ఇప్పుడు ఆ మనసుకి ఈ జ్ఞానం పడుతుందే, దాన్ని ఎంత క్షాళనం చేసుకోవాలా, ప్రతి వాక్యాన్ని ఎంత శ్రమపడి అర్థం చేసుకోవాలా. శ్రవణం అంత తేలిక కాదు, శ్రవణమే సాధనం. ఎప్పుడైతే శ్రవణమే సాధనమైందో, ఒక్క శ్రవణం వల్లనే నీకు జ్ఞానం కలిగిపోతూ ఉందో, దాన్ని అంత తక్కువగా అంచనా వేయడానికి అవకాశం లేదు, బుద్ధిహీనత ఉంటే తప్ప. ఆ శ్రవణానికి ఎంతో శ్రమ పడాలా. తర్వాత మనసులో పుట్టేటువంటి సంకల్పాన్ని, ఏది సందేహాలని నివృత్తి చేసుకోవడానికి మననం చేయాలి. ఆ తర్వాత స్వరూపంలో నిలవడానికి నిధిధ్యాసనం చేయాలి. ఇదంతా కూడాను ముక్తేశ సిద్ధయే. ఇదే నిధిధ్యాసనం. శ్రవణ మనన నిధిధ్యాసనం. క్లియర్. కాబట్టి అంతఃకరణ శుద్ధ్యర్థం కర్మయోగం. ఉపాసనాదేహే, అంతఃకరణ నైశ్చల్యం కోసం కాన్సన్ట్రేషన్, దానికోసం ఉపాసనాదేహే. అట్లాగే శ్రవణాదిహం, ఇవన్నీ చేయాలి. కాబట్టి గతంలో ఈ జీవన్ముక్తుడే, అది పాయింట్ ఇంకేలేదు, గతంలో ఈ జీవన్ముక్తుడే ఐహికంగా ఏవో పొందాలని ఎంతంతో చేశాడు. బహుకార్యం అస్తి. గతంలో ఇతడే ఆముష్మికంగా ఏమేమో పొందాలని ఎంతంతో చేశాడు. దాన ధర్మాదులు, అవి ఇవి, యజ్ఞయాగాదులు, అవన్నీ.
ఇతడే ముక్తిని పొందాలనుకొని శ్రవణం, మననం, నిధిధ్యాసన ఇవన్నీ కూడా చేశాడు, అంతఃకరణ శుద్ధి కోసం ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఏం జరిగిందండి? తత్సర్వం అధునా కృతం. అధునా ఇప్పుడు, ఇదానీం. అధునా అంటే ఇప్పుడు, నావ్. అధునా నావ్ ఇప్పుడు, ఇదానీం ఇప్పుడు ఏం జరిగింది? అధునా తత్సర్వం కృతం. ఇంకేం లేదు. తత్సర్వం, everything has been accomplished at one stroke. Finish. ఎందుకని ఐహికంగా ఏమేమి పొందాలనుకున్నాడో అవన్నీ పొందేసిన వాడు అయ్యాడు. ఆముష్మికంగా ఏదైతే పొందాలనుకున్నాడో అవన్నీ పొందేసిన వాడు అయ్యాడు. శ్రవణ మన నిధిధ్యాసలు చేసి ఏదైతే కావాలనుకున్నాడో అది అయిపోయాడు. అయిపోయాడంటే అయ్యే ఉన్నాడు, తెలుసుకున్నాడు, తానే బ్రహ్మం అని తెలుసుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు బ్రహ్మం కన్నా ఏది వేరుగా ఉందని తను ఆశిస్తాడు. కాబట్టి సర్వం తత్సర్వం, తత్సర్వం ఆ సమస్తము అధునా ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత, జ్ఞానోత్పత్తి అనంతరం, అధునా జ్ఞానోత్పత్తి అనంతరం, పురా జ్ఞానాత్ ఆత్మజ్ఞానాత్ ప్రక్. పురా అనేది ఆత్మజ్ఞానాత్ ప్రక్, ఆత్మజ్ఞానం రాక ముందు అస్య ఆ జీవన్ముక్తునికి. ఇప్పుడు ఆత్మజ్ఞానం కలిగిన తరువాత అధునా సర్వం కృతం. తత్సర్వం కృతం, తత్సర్వం అధునా కృతం. ఇప్పుడు అంతా చేసిన వాడిపోయాడు. అంటే ఏంటి? సర్వం కృత్యం కృతమేవ. క్లియరా? చేయవలసిందంతా చేసేసిన వాడు అయ్యాడు. క్లియర్? కృత కృత్యత, కృత్యం చేయదగింది ఏదైతే ఉందో కృతం చేసిన వాడు అయ్యాడు గనక కృత కృత్యత, ఇట్ ఈస్ ది వర్డ్. అది ఆ పదానికి అర్థం. నేను కృతకృత్యుడిని అయిపోయానని అంటాడు, మీనింగ్లెస్. ఇది విషయం. అంటే కృతకృత్యుడైన వాడు చేయదగిన పని ఇంకోటి ఏమీ లేదు. ఒకే ఒక స్ట్రోక్ అంటున్నాను కదా, ఇంకేమీ లేదు. ఒకేసారి అంతా పొందినవాడు అయ్యాడు. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ అచీవ్డ్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ అకంప్లిష్డ్ అట్ వన్ స్ట్రోక్. స్వామీజీ, ఈ కృతకృత్య యొక్క ఫలం ఏమిటి? ఈ కృతకృత్యత యొక్క ఫలం ఏంటి? దాని యొక్క రిజల్ట్ ఏంటి? నెక్స్ట్, తదేతత్ కృతకృత్యత్వం ప్రతియోగి పురస్సరం అనుసందధదేవాయం ఏవం తృప్యతి నిత్యశః. ఆ థర్డ్ లైన్ అట్లుండాలి నాయన. అనుసందధ అంటే అనుసందధత్ ఏవ అయం. ఫస్ట్ లైన్ ఇది కృతకృత్యతా ఫలం. చేసిందంతా చేసినవాడు అయ్యాడు, పొందవలసిందంతా పొందినవాడు అయ్యాడు అన్నాడు. కృతకృత్యుడు అయ్యాడు కదా జీవన్ముక్తుడు. ఆ కృతకృత్యత యొక్క ఫలం ఏంటంటే తత్ ఏతత్ కృతకృత్యత్వం, తదేతత్ కృతకృత్యత్వం, తత్ ఏతత్ కృతకృత్యత్వం, తత్ అది, ఏతత్ ఈ కృతకృత్యత్వం ఏదైతే ఉందో ప్రతియోగి పురస్సరం. ప్రతియోగి పురస్సరం ఇది ఒక వ్యతిరేక పద్ధతి. అంటే ప్రతిపక్ష భావన, మనం చెప్పాను చూసారా మీకు, ప్రతిపక్ష భావన, ఆపోజిట్ వే ఆఫ్ థింకింగ్. అది అంటే ప్రతిపక్ష భావన అని అన్నప్పుడు అంటే ఇతరులకు ఎవ్వరికీ లభ్యం కానిది ప్రతిపక్ష భావన. ఇతరులకు లభ్యం కానిది తనకే లభ్యమైంది, అన్యులకు లభించినటువంటిది తనకే పురస్సరం, ప్రతియోగి పురస్సరం. దీనిని అనుసందధత్, అనుసంధానం కుర్వన్, అనుసందధత్ ఏవ, దాన్ని అనుసంధానం చేసుకుంటూ ఇతరులకు లభ్యం కానిది తనకే లభ్యమైంది కృతకృత్యత, దాన్ని అనుసంధానం చేసుకుంటూ అయం అది అనుసందధత్ ఏవ అయం, అయం జీవన్ముక్తః విదుషః జ్ఞానినః ఆత్మజ్ఞాని. ఏవం తృప్యతి నిత్యశః, ఏవం నిత్యశః తృప్యతి, నిత్య తృప్తిలో ఓలాడుతూ ఉన్నాడట. ఆనందంగా నిత్య తృప్తిలోనే ఉన్నాడు. ఎందుకని? అనుసంధదత్ ఏవ అంటే తన పూర్వ జీవితం ఎట్లాగైతే ఉండిందో ఐహిక ఆముష్మిక ముక్తేశ్చ ఆ విషయాల్లో చూచాడు. అంటే బహుకృత్యం ఉండింది పూర్వం, అవన్నీ చేసేసిన వాడు అయిపోయినాడు. అధునా సర్వం అధునా కృతం, సమస్తం చేసేసిన వాడు అయ్యాడు.
అందువల్ల సమస్తాన్ని పొందాడు జీవన్ముక్తుడు, మహాజ్ఞాని, ఆత్మవిధుడు సమస్తాన్ని పొందాడు. ఆయన పొందవలసిందంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఏతత్ కృతకృత్యత్వం, ఇప్పుడు దీన్ని ఇతరులతో దీన్ని పొందలేని వాళ్ళు ఉన్నారే వాళ్ళతో అనుసంధానం చేసి చూసినప్పుడు, వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయని సమీక్షించుకున్నప్పుడు విదుషః, ప్లీజ్, ఇతను ఏదైతే ఉన్నాడో ఈ జ్ఞాని దీన్ని అనుసంధానం చేసుకుంటూ అర్థం చేసుకుంటూ పోతున్నాడు అనమాట. ఇంకేలేదు. అర్థం చేసుకోవడంలోనే తృప్యతి, నిత్య తృప్తిని పొందినవాడు అవుతూ ఉన్నాడు. ఇదిగో వాళ్ళు పొందలేంది మనం పొందింది ఏంటంటే ఇది. కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కర్మల్లో పడి. కర్మలకు ఏదైనా కర్మ ఫలాలు వస్తాయే కానీ నిత్యతృప్తి వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకని? కర్మే నిత్యం కాదు. కర్మకు ఆరంభం ఉంది, అంత్యం ఉన్నది. ఆద్యంతాలు కలిగినటువంటి కర్మ నిరంతరం ఉండేటువంటి తృప్తిని ప్రసాదించే అవకాశం లేదు. సాంకుశా తృప్తి అయితే కర్మలు ఉపయోగపడతాయి కానీ నిరంకుశా తృప్తి కర్మలు ఉపయోగపడేటువంటి అవకాశం లేదు అని అనుసంధానం చేసుకుంటూ చూస్తున్నాడు. అసలు ఈ అనుసంధానం ఏంటి స్వామిజీ? నెక్స్ట్, దుఃఖినోజ్ఞాః సంసరంతు కామం పుత్రాద్యపేక్షయా పరమానందపూర్ణోహం సంసరామి కిమిచ్చయా. ఇది విషయం. ఈ అనుసంధానం ఏంటో తెలుసా? ఇప్పుడు చాలామంది కనపడుతున్నారు. నాయన బాగా అర్థం చేసుకోండి. ఒక్కసారి తన జీవితాన్ని చూశాడు గతంలో. బహుకృత్యం పురా అస్య ఆభూత్ జీవన్ముక్తస్య. గతంలో చాలా ఉండింది తనకి, ఆ కార్యాలన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమి చేయాల్సిన అవసరం లేనివాడు అయ్యాడు. ఎందుకని? అన్నీ పొందినవాడు అయ్యాడు గనక, సర్వాన్ని పొందినవాడు అయ్యాడు గనక సర్వం చేసినవాడు అయ్యాడు. క్లియర్. ఇతరుల విషయం చూసినప్పుడు వాళ్ళు కష్టపడతా ఉన్నారు ఈ ప్రపంచంలో, దాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉన్నాడు మళ్ళీ. అరే రే 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 అని, ఓహో ఇది కదా, ఇది తెలియక కదా ఇట్లా బాధపడుతున్నారు అనుకుంటున్నాడు. ఆ అనుసంధానం ఎట్లా అర్థం చేసుకుంటాడు స్వామీజీ? జీవన్ముక్తుడు స్టేజ్ ఇదిగో. దుఃఖినః అజ్ఞః, ఆ సంధి చూసుకుంటారు. దుఃఖినోజ్ఞాః సంసరంతు. దుఃఖినః అజ్ఞ. దుఃఖినః అంటే దుఃఖితుడు, బాధపడేటువంటి వాళ్ళు. అజ్ఞః అంటే జ్ఞానం లేనిటువంటి వాళ్ళు. అజ్ఞః అజ్ఞానులు. సంసరంతు వ్యవహరంతు. సంసరంతు అంటే వ్యవహరంతు. ఈ ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉంటారు వాళ్ళు. ఎవరు? దుఃఖంలో ఉండేటువంటి వాళ్ళు, అజ్ఞానంలో ఉండేటువంటి వాళ్ళు. అజ్ఞానంలో ఉండేవాడే దుఃఖాన్ని అనుభవించేది. జ్ఞానంలో ఉండేవాడికి దుఃఖం ఎక్కడుంది? కాబట్టి అజ్ఞానంతో దుఃఖాన్ని అనుభవించేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తి సంసరంతు, సంసారే సంసరంతు, అది సంసారే వ్యవహరంతు ఇత్యర్థః. దేనికండి? కామం పుత్రాద్యపేక్షయ. ఓహో, చూసారా? వాడికి ఏదో ఒక కామం, ఒక కోరిక ఒకటి ఉంది. ఏంటండి? ఏం కోరుతున్నాడు? కామం. వాడు ఇష్టపడింది. కామం అని ఎందుకు ప్రత్యేకంగా వదిలాడంటే అందరికీ ఒకటే ఇష్టం ఉండదు. యాజ్ హీ లైక్స్, యాజ్ యూ లైక్. నువ్వేది కోరుకుంటున్నావు అది నీకు కామం, అది నాకు కామం కాదు. నేనేం కోరుకుంటాను అది నా కామం. కాబట్టి కామం పుత్రాద్యపేక్షయ, పుత్రాది అపేక్షయ, ఇచ్ఛయ. కాబట్టి భార్యాపుత్రాదుల మీద ఉండేటువంటి అపేక్ష ఇంకేం లేదు. అది పుత్రాద్య అపేక్షయ. పుత్ర ఆది, ఆది అంటే ఎట్సెట్రా. కాబట్టి పుత్ర అంటే కుమారుడు మాత్రమే. ఆది అన్నప్పుడు దారాపుత్రాదులను రావచ్చు, భార్య పిల్లలు. అట్లాగే పుత్రి కూడా, సార్ పుత్ర పుత్రి ఆది ఎట్లా కూడా తీసుకోవచ్చు. కనుక పుత్రాది అపేక్షయ కామం అజ్ఞః దుఃఖినః సంసరంతు. సంసారే సంసరంతు. పో, అది వాళ్ళు జరుగుతూ ఉండేది. ఎందుకు ఇప్పుడు ఈ కర్మలన్నీ చేస్తూ ఉండాలండి? ఏదో పొందాలని. ఏం పొందుతారట? ఏవో వాళ్ళకి కావాల్సినవన్నీ పొందుతారు. అందుకని కామం. వాళ్ళకి ఏమేమి కావాలనుకుంటారో అవన్నీ పొందుతారు. వాళ్ళ అవసరాలు ఏవేవో అవన్నీ పొందుతారు. కాబట్టి పొందాలనేటువంటి భావన అందరికీ ఉంది. అందరూ ఒకటే పొందడం లేదు.
కావాలనేటువంటి కోరిక అందరిలో ఉంది, అందరూ ఒకటే కోరుకోవడం లేదు. ఎవడిలో ఏదైతే ఉందో అదే వాడు కోరుకుంటూ ఉన్నాడు. కామం పుత్రాద్యపేక్షయ, పుత్రాది అపేక్షయ సంసారంతో సంసారే వ్యవహారంతో. ఈ సంసారంలో పడి తిరుగుతూ ఉండారు. ఏంటండి వీళ్ళు సంచరించేది? ఈ సంసారంతో ఏంటి, ఏం వ్యవహరిస్తారు? ఏం లేదు. ఇహలోకాత్ పరలోక గమనం, పరలోకాత్ ఇహలోకే ఆగమనం. క్లియర్? ఇప్పుడు ఇక్కడ ఉండడం బాలస్థావత్, తరుణిస్థావత్, వృద్ధస్థావత్, తెలుసు కదా మీకు అన్నీ. ఇదే జరిగిపోతూ ఉంటాయి, ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి పడుతుంటాయి. ఆ తర్వాత ఏమవుతుంది? ఏం చేయలేడు. ఏం చేయలేకపోయినా ఏం చేస్తేనే ఏదన్నా వస్తుంది. ఏం చేయకుండా వచ్చేది ఒకటే, ఏంటది? అది విషయం. ఏం చేయకపోయినా కూడా మన దగ్గరకు వచ్చేది చావు. కాబట్టి పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. కాబట్టి చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం. కాబట్టి పుట్టినప్పటి నుంచి ఏడుపుతోనే రావడం. ఎందుకని? ఆ ఏడుపును పోవడానికి ఇక్కడ ఏదో మందు ఉందని. ఉంది, లేదని చెప్పడం లే, ఉంది కదా. అది ఎక్కడుందో అక్కడ పోవాలి. అది ఎక్కడుందంటే శృతి మందిరాన్ని పోగానే పిజ్జా దగ్గర పోతానంటే ఎక్కడ దొరుకుతుందా నీకు? నీకు అది కావాలనుకున్నప్పుడు అది ఎక్కడ అవైలబుల్ అక్కడ పోవాలి నువ్వు. నేను పిజ్జా పోతాను, పల్ల చోట పోతాను, అబిడ్స్లో పోయి ఆ హోటల్లో తింటానంటే కుదరదు. అదంతా తిను, కాదనడం లేదు. సంకుశాతృప్తి నా నిరంకుశాతృప్తి. ఇది నువ్వు కావాలి అని అనుకున్నప్పుడు వేరుగా ఉంటుంది. కానీ పుత్రాదపేక్షయ, చూడండి, మోక్షాపేక్ష లేదు, పుత్రాద్యపేక్షయ, దారాపుత్రాది అపేక్షయ పరలోక గమనం, ఇహలోక ఆగమనం, ఇది జరుగుతూ ఉంటుంది. అది విషయం. వాస్తవానికి విచార్యమాణే నా కస్యాపి కచ్చిత్ బంధు, వండర్ఫుల్ సెంటెన్స్. విచార్యమాణే బై ఎంక్వైరీ. ఈ ప్రపంచంలో బాగా కనుక మనం విచారం చేసి చూస్తే విచార్యమాణే నా కస్యాపి కచ్చిత్ బంధు, ఎవడికి ఎవడు బంధువు కాదు ఈ ప్రపంచాలు. ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇది. దీన్ని సాల్వ్ చేయడం అంత తేలిక? వాస్తవం. హార్డ్ ట్రూత్, హార్డ్ ట్రూత్. ఎవరు చెప్పు, ఎవరు? నా తల్లిదండ్రి. నిజమా? నిజమా? పుట్టక ముందు వాళ్ళకి మన సంబంధాలు ఉన్నాయా? వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు, మనం ఎక్కడున్నాం అప్పుడు. పుట్టిన తర్వాత అయినా వచ్చాయి కదా స్వామిది సంబంధాలు, నిలుస్తున్నాయా? మనం వదిలిపెట్టి వాళ్ళు పోతున్నారు కదా. అప్పటికి భార్య ఎక్కడుంది? మధ్యలో కదా వచ్చింది, 20 years దాటిన తర్వాత. మధ్యలో వచ్చిపోయి ఆమన్నా జన్మనిచ్చినాడు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఈవిడన్నా కంటిన్యూ అవుతుందేమంటే అవకాశం ఉందా? ఎవరిని ప్రపంచంలో కలిసినా వాళ్ళైనా మనల్ని వదిలిపెట్టి వెళ్ళాలి, మనమైనా వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళాలి. ఇది అనివార్య జీవన సత్యం. అలాంటప్పుడు ఎవరికి ఎవరు బంధువులు ఈ ప్రపంచం? విచార్యమాణి. అది ఆడ అందరూ ఉన్నట్టే ఉంటారు. ఒక్కసారి విచారం చేసి చూస్తే కాతే కాంత కస్తే పుత్ర, ఎవడి కుమారుడు ఎవడి భార్య అని కనుక విచారం మొదలు పెడితే సంసారోయం అతీవ విచిత్ర. అయం సంసార అతీవ విచిత్ర. అబ్బో, ఇంతకు మించిన వండర్ ఇంకేం లేదు. 7 wonders లేదు, 70 wonders లేదు. అసలు వండర్ అయితే ఇదే. ఏ యొక్క సుఖం లేకపోయినా నిరంతరం దానికోసం పురాకులాడుతూ ఉండడం ఉంది చూచారా? దొరదుండేవాడు గోక్కున్నట్టుగా. అది ఏమి సుఖమో వాడికేది లేదు, ఆపితే అర్థమవుతుంది. అర్థమవుతుందా? తీటగల భాగ్యశాలి చెప్పుడా మీకు నేను అట్లా. దేర్ఫోర్ విచార్యమాణే నా కశ్చాపి కశ్చిత్ బంధు ఇది. కాబట్టి ఒకటే నాయన ఈ సంసర్గం, అటాచ్మెంట్. సంసర్గం అటాచ్మెంట్ టు వాట్ పెరిషెస్. అటాచ్మెంట్ టు వాట్ పెరిషెస్ ఈజ్ నాట్ ద వే టు మోక్ష, ఫ్రీడమ్. ఏదైతే నశించిపోతూ ఉందో దాంతో ఏర్పరచుకునేటువంటి సంబంధం వల్ల ఆ సంబంధమే మోక్షానికి మార్గం అయ్యే అవకాశం లేదంటారా? కారణం అది నిత్యతృప్తి, ఇది సాంకుశాతృప్తి. అది కూడా కలిగితే, అది కలిగితే కలుగుతుందని చెప్పడానికి కూడా అవకాశం లేదు. కలిగేటప్పుడు మాత్రం దాన్ని అట్లా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది విషయం. ఇది అనుసంధానం ఎట్లుందో. దుఃఖినః దుఃఖితులు, అజ్ఞః అజ్ఞానులు. కామం ఒక కోరికను మనసులో పెట్టుకొని పుత్రాద్యపేక్షయ ధారాపుత్రాదుల మీద ఉండేటువంటి వ్యామోహం చేత సంసరంతో వ్యవహరత్తు సంసారే
వ్యవహారంతు. సరే, నువ్వేందయ్యా బాబు, నీ కథ ఏంటి? నేను నిరంకుశ తృప్తి. సీ ద డిఫరెన్స్. ఇది కో భేద అన్నాం కదా, తృప్తి. భేద కహ, మనం అనుభవించే తృప్తికి ఈ తృప్తికి తేడా ఇదిగో చెప్పేస్తున్నాడు చూడండి. అయితే నీ కథ ఏంటయ్యా? వాళ్ళకి నాకేం సంబంధం లేదు. వాళ్ళు అజ్ఞాహ, నేను జ్ఞాని. వాళ్ళు దుఃఖినః, నేను నిత్యానంద స్వరూప. అది ఇదిగో పరమానంద పూర్ణోహం. అహం, నేను పరమానంద పూర్ణ. పరమశ్చ అసౌ ఆనందశ్చ. పరమానంద అంటే అది పరమానంద అనేది ఒక పేరుగా, ఒక పదం కాదు, అది 2 పదాల యొక్క కలయిక. పరమశ్చ అసౌ ఆనందశ్చ. పరమం ఉత్కృష్టమైంది అంటే ఇంకా దానికి మించింది లేదని అర్థం. అది పరమం అంటే అనంతమైంది అని అర్థం. అది ఆనంద స్వరూపం. ఆనంద స్వరూపం ఏమిటి? మళ్ళీ దుఃఖం ఎంటర్ అయ్యే అవకాశమే లేదు. అటువంటి ఆనందం, దుఃఖం తెలియనటువంటి ఆనందం. అటువంటి ఆనందాలు ఈ ప్రపంచంలో లేవు. నష్టాలు తెలియని లాభాలు లేవు, దుఃఖాలు తెలియని సుఖాలు లేవు ఈ ప్రపంచంలో. కానీ దుఃఖం అనేటువంటిది సమీపానికి కూడా రాలేనటువంటి ఒకనొక ఆనందానుభూతి, అదే ఇక్కడ ఆనందం అనేటువంటిది. అనంతమైనటువంటి ఆనందం, అనంతానందం. కాబట్టి పరమానంద పూర్ణ. క్లియర్, పూర్ణ, ఫుల్, ఎక్కడ వెలితి లేదు. అది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. సృష్టికి ముందు ఏది పూర్ణమో, సృష్టి జరిగిన తర్వాత కూడా పూర్ణమే. ఈ సృష్టి లయించిపోయినా కూడా అది పూర్ణమే. అది పూర్ణ స్వరూపం. అటువంటి పరమ ఆనంద పూర్ణ అహమేవా. అహమేవా, నేనే. ఇప్పుడు ఇంకా తృప్తి లేకుండా ఎట్లా పోద్ది వీడికి? అసంతృప్తి కలగడానికి అవకాశం ఎక్కడుంది ఈ వ్యక్తికి, ఈ మహాజ్ఞానికి? అందువల్ల అడుగుతున్నాడు, దుఃఖినః అజ్ఞాః సంసరంతు. పో, దుఃఖంతో ఉండేటువంటి వాళ్ళు, అజ్ఞానంతో ఉండేటువంటి వాళ్ళు సంసారంలో పడి తిరుగుతూ ఉండొచ్చు. అహం, నేను కిం ఇచ్ఛయా సంసరామి. ఏది ఆశించి నేను ఈ విధంగా వ్యవహరించాలి వాళ్ళలాగా? వాళ్ళకంటే పుత్రాద్యపేక్షయ కామం, అదే. కాబట్టి భార్యాపుత్రాదుల మీద ఉండేటువంటి ప్రేమ, కామం ఉంది. ఏదేదో పొందాలని ఉంది ఈ ప్రపంచంలో, ఏదేదో సాధించాలని ఉంది. నిరంతరం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నాకేం అవసరం? ఎందుకని? చేయవలసిందంతా చేసిన వాడిని అయ్యాను, పొందవలసిందంతా పొందిన వాడిని అయ్యాను. ఏది వెలితేది పూర్ణ. అందువల్ల తృప్త. నా తృప్తి ఎట్లాంటిది? అహం తృప్తి నిరంకుశా తృప్తి. అదే అది తుష్ట, సంతుష్ట. ఇది సంతుష్ట. ఎందుకని? పరమానంద రూపోహం, పరమానంద పూర్ణోహం. కానీ విచిత్రం ఏంటంటే, విష్ణు సహస్రనామంలో 1000 నామాల్లో భగవంతుడికి తుష్ట అనేది ఒక నామం. తుష్ట. శంకర భాష్యంలో, సహస్రనామ భాష్యంలో శంకరాచార్య స్వామి అంటారు, అతుష్ట అనే పదాన్ని వ్యాఖ్యానం చేస్తూ పూర్ణానందైక రూపత్వాత్ తుష్ట. అది శాస్త్రం అంటే. పూర్ణానంద ఏకరూపత్వాత్, పరిపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి అద్వితీయం. ఏకరూపత్వాత్ అద్వితీయం. పూర్ణానందైక రూపత్వాత్ తుష్ట. ఇదిగో పరమానంద పూర్ణోహం. కాబట్టి నేనే ఆ భగవంతుడు, అంతకని ఇంకేం లేదు. కాబట్టి కిమిచ్చయా సంసరామి, అది ఒక పాయింట్. కథం సంసరామి, ఎట్లా నేను వ్యవహరిస్తానయ్యా దీంట్లో చెప్పు. కిం అపేక్షయా, కిం అపేక్షయా సంసరామి, ఏమి ఆశించి నేను సంసారంలో మునిగి తేలుతూ ఉంటాను? ఏమీ లేదు. కాబట్టి అహం బ్రహ్మ అస్మి ఇది, అయమస్మి ఇది పురుష. అహం బ్రహ్మ అస్మి ఇది జ్ఞాన విహీనే. జ్ఞాన విహీనే, ఈ జ్ఞానం లేనటువంటి వాడికి. విచారజన్య జ్ఞానరహితే పురుషే జీవన్ముక్తి నా భవేత్ నా భవతి ఇత్యర్థ. కాబట్టి ఎవరికైతే ఈ విచారజన్య జ్ఞానం లేదో, ఎవరికైతే నేనే బ్రహ్మము అనేటువంటి జ్ఞానము లేకుండా ఉండాడో, అటువంటి వాడికి ఎట్టి పరిస్థితుల్లో కూడాను బ్రహ్మభావన ఏర్పడే అవకాశమే లేదు గనక జీవన్ముక్తి అనేది కలగదు. నాకు కలిగిపోయింది గనక కిం సంసరామి,
నేను ఏ విధంగా సంసారంలో తిరిగేది వాళ్ళలాగా ఏముంది, నాకు అపేక్ష లేదే. అయ్యా మరి వాళ్ళంతా చేస్తున్నారు, చేసుకొని. భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది లాస్ట్ పోర్షన్. అనుతిష్టంతు కర్మాణి పరలోక ఇయాసవః సర్వలోకాత్మకః కస్మాత్ అనుతిష్ఠామి కిం కథం. వండర్ఫుల్. పరలోక ఈయాసవః, సెకండ్ లైన్. ఈయాసవః అంటే ఇచ్చవః, కోరిక కలిగిన వాళ్ళు. ఈయాసవః ఇచ్చవః అంటే కోరిక కలిగినటువంటి వాళ్ళు. పరలోక ఈయాసవః అంటే పరలోకానికి పోవాలి, స్వర్గానికి పోవాలి అనేటువంటి కోరిక ఎవరికైతే ఉందో, ఈయాసవః పరలోక ఈయాసవః పరలోకానికి పోవాలనేటువంటి కోరిక ఎవరికైతే ఉందో వాళ్ళు అనుతిష్టంతు కర్మాణి అనుతిష్టంతు, వాడిని అనుష్ఠించనివ్వండి. అనుతిష్టంతు రకరకాలైనటువంటి కర్మలను అనుష్ఠించనివ్వండి. ఈ ప్రపంచంలో జ్యోతిష్ఠోమాది హోమాలన్నీ చేయమనండి, యజ్ఞయాగాదులు చేయమనండి, చాంద్రమాస హోమాలని చేయమనండి, కాదనడం లేదు. నేను చేయను, నాకు అవసరం లేదు. సీ ద పాయింట్. వాళ్ళని చేయనివ్వండి, నేనేం వాళ్ళని తప్పు పట్టడం లేదు. అయ్యా వాళ్ళు ఇవన్నీ చేస్తాడారు, నువ్వు చేయడం లేదు, నేను చేయను, వాళ్ళని చేయని. అనుతిష్టంతో వాళ్ళని ఆచరించనివయ్యా, ఎవరు కాదంటున్నారు? ఎందుకని వాళ్ళు ఆచరించాలి, నువ్వు ఆచరించకూడదు? వాళ్ళు ఆచరించి ఏం పొందాలనో వాళ్ళకి తెలుసు, అది పొందాలని నాకు లేదు. ఏం పొందాలి? పరలోక ఈయాసవః. అది పరలోక గమనం వాళ్ళకి అవసరం గనక, స్వర్గాన్ని పొందాలని వాళ్ళు అనుకుంటూ ఉండారు గనక కర్మాని అనుతిష్టంతు, కానివ్వండి, వాళ్ళని వ్యవహరించనండి, వాళ్ళు చేసే కర్మలన్నీ కూడా చేసుకోండి. మరి నీకొద్దా? అవసరం లేదు. కారణం సర్వలోకాత్మకః అహం సర్వలోకాత్మకః. అన్ని లోకాలు నాయందే ఉన్నాయి. చూసారా? ఆత్మస్వరూపం, బ్రహ్మస్వరూపం. సర్వలోకాత్మకః, స్థలాంతరం లేదు. ఈ లోకం నుండి పరలోకం పోతున్నాడు అంటే భూలోకంలో నుండి చంద్రలోకం పోతాడు, లేదు భూలోకం నుండి స్వర్గలోకం పోతాడంటే మధ్యలో స్పేస్ ఉంది. స్పేస్లో ఒక చోట స్వర్గలోకం ఉంది, ఒక చోట భూలోకం ఉంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తా. ఈ పూలమాల ఇక్కడ ఉంది కదా, ఆ మానిటర్ అక్కడ ఉంది కదా, నాకు వినపడడానికి మానిటర్ పెట్టున్నాడు, అది అక్కడ ఉంది. ఈ చెట్టు ఇక్కడ ఉంది, కుండి. ఈ పూలమాల ఇక్కడ ఉంది, క్లియర్. రిమోట్ నా చేతిలో ఉంది. దీని నుంచి దానికి, దాని నుంచి దానికి, దీని నుంచి దానికి డిస్టెన్స్ ఉంది. ఎందుకని? ఇవన్నీ కూడా స్పేస్లోనే ఉన్నాయి కనుక, ఆకాశంలోనే ఉన్నాయి కనుక ఒకదానికి ఒకదానికి డిస్టెన్స్ మీకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఒక్కసారి స్పేస్ని క్వశ్చన్ చేస్తే, ఏ ఆకాశమా, దీన్ని అడిగితే చెప్తుంది. ఏ పూలమాల గార్లెండ్, నీకు ఆ చెట్టుకి ఎంత డిస్టెన్స్ అని చెప్తే, అయ్యా 2 అడుగులు 2.5 అడుగు అని చెప్తుంది. ఇది నీకు దానికి ఎంత డిస్టెన్స్ అని మొక్కను కనుక అడిగితే, మొక్కకు కనుక మాట రాగలిగితే అక్కడికి 10 feet అండి అంటుంది. ఆకాశాన్ని అడిగామనుకోండి, నీకు మొక్కకు ఎంత డిస్టెన్సే ఆకాశం అంటే ఏం చెప్తుంది? అది అడ ఈ రెంటికి మధ్య కానీ దూరం, కాలము దూరం రెంటే, అదే టైం, స్పేస్ అండ్ కాజేషన్. ఇవి వీటికి మధ్యలో రిలేటివ్గా ఉండే వాటికి మధ్యలో ఉంది. కానీ అబ్సల్యూట్గా ఆకాశంలో అన్నీ ఉండేటప్పుడు, సరేనా? కాబట్టి ఈ లోకం నుంచి ఆ లోకానికి నువ్వు పోవాలంటే నువ్వు చేసుకో. నేనా ఆ లోకంలో లేకపోతే కదా, అంటే నేను ఆ లోకంలో ఉన్నాను, ఈ లోకంలో ఉన్నాను నీ ఉద్దేశమా? కాదు, ఈ లోకం ఆ లోకం నాలోనే ఉన్నాయి. మత్స్థాని సర్వభూతాన్ని, మత్స్థాని సర్వభూతాన్ని నాయన. అలలో నేనుండాను, ఈ అలలో నేనుండానని ఏ సముద్రం చెప్పలేదు ఇంతవరకు. అలలన్నీ నాలోనే ఉన్నాయి. వేర్ ఇస్ ది డిస్టెన్స్ నౌ? ఇప్పుడు ఏ అలని చేరాలని సముద్రం ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయడానికి ఏం ఆచరించాలి సముద్రం?
ఎప్పుడు వేరై ఉంది, ఎప్పుడు విడిపడి ఉంది. అది సర్వలోకాత్మక, సర్వలోకాలకి ఆత్మ తానే, సత్తాస్ఫూర్తి తానే. అందువల్ల కస్మాత్ అనుతిష్టామి, కిం అనుతిష్టామి, కథం అనుతిష్టామి. చూడండి ఆయన అక్కడ బాగా అర్థం చేసుకోండి. సర్వలోకాత్మక అయిపోయింది. సర్వలోకాలుకి ఆత్మ నేనుగానే ఉన్నాను. నేను లేకపోతే లోకాలు కూడా లేవు. లోకాలు ఉన్నాయి, ఎందుకని నేనున్నాను కనుక. లోకాలు లేకుండా పోతాయి, అయినా నేను ఉంటాను. గుడ్డ పగిలిపోయినా కూడా ఆకాశం ఉంటుంది. ఈ పూలమాల వాడిపోయినా కూడా ఆకాశం ఉంటుంది, ఎక్కడికి పోదు. ఇది ముక్కలైపోయినా కూడా అది ఉంటుంది. ఇది మట్టిలో కలిసిపోయినా అది ఉంటుంది. దానికి నశింపు లేదు, నాకు నశింపు లేదు. ఎందుకని సర్వలోకాత్మక. అటువంటప్పుడు వాళ్ళు కర్మాని అనుతిష్టంతు, నేను కథం అనుతిష్టామి, కిం అనుతిష్టామి, కస్మాత్ అనుతిష్టామి. అది 3 పాయింట్స్, 3 క్వశ్చన్స్ అవి. ప్లీజ్. కథం, కిం, కస్మాత్. ఏది? కర్మాణి. కర్మాణి కథం అనుతిష్టామి, కర్మాణి కిం అనుతిష్టామి, కర్మాణి కస్మాత్ అనుతిష్టామి. వెరీ బ్యూటిఫుల్. అంటే కథం, నేను కర్మలు ఎట్లా చేసేది. వాట్ ఏ వండర్. ఎట్లా చేయమంటావా కర్మలు? వాళ్ళు చేస్తారు, వాళ్ళు పరిమితం కనుక. నేను ఎక్కడ చేయాలి? కర్మ అంటే ఏంటి? చలనాత్మకం కర్మ. ఎక్కడ ఏ కదిలిక జరిగినా కర్మే. నేను అంతటా నిండి నిబిరీకృతమై ఉన్నాను, అచలం. గీత 12వ అధ్యాయంలో చూడాలి మనం. ఏతో అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం సర్వత్రగం అచింత్యం కూటస్థం అచలం ధ్రువం. అచలం, మోషన్లెస్. ఎందుకని? అంతటా నేనే ఉన్నాను. ఆకాశంలో అన్ని ప్రయాణం చేస్తాయి. ఆకాశం ఒక చోట నుంచి ఒక చోట ప్రయాణం చేసేది ఎట్లా? ఆఫ్టర్ ఆల్ ఆకాశమే ప్రయాణం చేయలేకపోతుంటే ఆకాశే దేహే అపి సూక్ష్మతరం అహం. ఆకాశానికి ఆధారమైనటువంటి నేను ఆత్మస్వరూపాన్ని, సర్వలోకాత్మక. అట్టి నేను కథం అనుతిష్టామి, కర్మాణి. కర్మాణి కథం అనుతిష్టామి. నేను కర్మని ఏ విధంగా చేయమంటావు? నన్ను ఎట్లా చేయాలి అసలు నాకే అర్థం కావడం లేదు. చెప్పు. కిం కిం కర్మాణి అనుతిష్టామి. ఏ కర్మని చేయమంటావు? ఫలానా కర్మ చేయమన్నావు అనుకోండి, దేనికని అడుగుతాడు మనల్ని. పెళ్లి చేసుకోవడం కర్మ. పెళ్లి చేసుకున్నాం అనుకోండి, అడుగుతాడు దేనికి అని. ఏం చెప్తాం? బాగుంటుంది కనుక. ఎవరికి? నాకన్నా వేరుగా ఎవరుండారని కట్టమంటావా తాడు? ఇంతకుముందు పరిస్థితి వేరే, కనీసం ఆవన్నా ఉండింది, కట్టాను పలుపు. ఇప్పుడు నాకన్నా రెండో వస్తువు ఏది అన్యంగా. కాబట్టి దేనికోసం? కిం కర్మ, కిం కర్మాణి అనుతిష్టామి. కమా టెల్ మీ. కథం, ఎట్లా చేసేది? కిం, దేనికోసం చేసేది? కస్మాత్, ఎందుచేతయ్యా? ఇదిగో ఇందుచేత. కాబట్టి నేను కర్మలు చేసే అవకాశం లేనే లేదు. ఎందుకని? సర్వే లోకాః ఆత్మస్వరూపం ఏవా అస్య. సమస్తమైన లోకాలు ఆత్మ కన్నా వేరుగా లేవు గనక అన్ని లోకాలు నాయందే ఉన్నాయి. ఆత్మనః అన్య విషయస్య అభావాత్. అది ఆత్మకు అన్యమైనటువంటి రెండో వస్తువే తెలియదు. ఏకమేవా ద్వితీయం. తనకన్నా అన్యంగా రెండవది లేదు. అటువంటి సర్వలోకాత్మక ఆత్మ అహమేవా, అది నేనే. కాబట్టి ఏ కర్మలు చేయమంటావు నన్ను? ఇక్కడ చిన్న డౌట్ ఏంటో తెలుసా? అయ్యా, స్వార్థ ప్రవృత్తి అభావేపి, పోనీలేండి, మీకు స్వార్థం లేదు, మీరు పరబ్రహ్మం అయిపోయారు. ఏది జీవన్ముక్తుడితో మాట్లాడే వ్యవహారం ఇదంతా. అర్థమవుతుంది? ఒక యాజ్ఞవల్కుడితో, ఒక శంకరాతో, ఒక రమణ మహర్షితో, ఒక భగవంతుడితో మాట్లాడే వ్యవహారం ఇది. చిన్న విషయం కాదు ఇది. అవునండి, మీకు స్వార్థం లేదు, ఓకే. స్వార్థ ప్రవృత్త అభావేపి, అది మీలో లేకపోయినా పరార్థ ప్రవృత్తి కిం నస్యాత్. పరార్థ ప్రవృత్తి కిం నస్యాత్. పోనీ ఇతరుల కోసం కొందరు అంటుంటారు కదా, లోక కళ్యాణార్థం అని. అది కాబట్టి పరార్థం, స్వార్థం లేదు, పరార్థంగా మీరు ఎందుకు చేయకూడదండి?
ఇది ఆశంక్య అనే సందేహం గనక వస్తే అధికార అభావాత్ సార్ ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్. బ్రహ్మజ్ఞాని చెప్తున్న మాటలవి. ఇతరుల కోసం చేయొచ్చు కదా, చేయొచ్చు అందరూ, నువ్వెందుకు చేయకూడదు? నాకు అధికారం లేదు. ఎందుకో తెలుసా? మీలాంటి జ్ఞానులే కదా వ్యాస వాల్మీకాదులే, శంకర విద్యారణ్యాదులు, వాళ్ళందరూ చేశారు కదా. అసలు విద్యారణ్య స్వామి కనుక ఈ బుక్ రాయకపోతే ఇన్ని సంవత్సరాలు మనం దీని మీద ఎట్లా డిస్కస్ చేస్తాడో 4 సంవత్సరాలుగా చెప్పండి. ఇంత జ్ఞానం మనకి ఇచ్చాడు కదా, ఆయన జ్ఞానమే కదా. మరి ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని మనకు పంచాలనేటువంటి ఆలోచన ఆయనకి ఉంది కదా, అది కదా పరార్థం. అది మాకు పంచాలని మీరు అనుకోవడం వల్లే కదా మీరు ఆ టెక్స్ట్ తీసుకొని చెప్పారు. అసలు పంచదశ అనేది ఒకటి ఉందో అది తెలియదు కదా. ఈ 4 సంవత్సరాలుగా దీన్ని ఇంత ఆనందిస్తూ ఉన్నాం కదా, తెలియని ఎన్నో విషయాలు మాకు తెలిసాయి కదా స్వామీజీ. అవును, ఇదంతా పరార్థమే కదా, కాదని అనడం లేదు. చేసేవాళ్ళు ఎందుకు చేశారని నేను మాట్లాడడం లేదు, నాకు అధికారం లేదంటున్నాను. ఎందుకని? కమా వ్యాచక్షతాం తే శాస్త్రాణి వేదానధ్యాపయంతు ఏత్రాధికారిణో మేతు నాధికారో అక్రియత్వతః. మీకు అర్థమవుతుందని సంధి విడగొట్టాడు అంతే. నాధికారో క్రియత్వతః నా అధికారః అక్రియత్వతః. ఇప్పుడు చెప్తాను చూడండి తమాషా. కొంచెం జాగ్రత్త, 10 minutes అయిపోయింది. తే వాళ్ళంతా చెప్పారు కదా అంటాడు, అది కదా పూర్వపక్షం. తే వాళ్ళు ఇట్లా రావడం కన్నా 3rd లైన్ చూడండి ఆయన. ఏత్రాధికారిణో అనుండ్లా ఏ జనాః అత్ర అస్మిన్ విషయే ఈ విషయంలో అత్ర అధికారిణః అధికారులుగా ఉండారో తే వారు. అది 3వ లైన్లో ఏ, ఫస్ట్ లైన్లో తే. ఎవరైతే ఉన్నారో వారు. ఏ జనాః ఎవరైతే అత్ర ఇక అస్మిన్ లోకే ఈ లోకంలో అనొచ్చు, ఈ విషయంలో అనొచ్చు. ఈ విషయంలో అధికారులో ఎవరికైతే అధికారం ఉందో, క్వాలిఫైడ్ వాళ్ళు తే శాస్త్రాన్ని వ్యాచక్షతాం వాళ్ళు శాస్త్రాలు చెప్పేదరుగాక. పో చెప్పని. ఎవరికైతే ఈ విషయంలో అధికారం ఉందో వాళ్ళు శాస్త్రాలు చెప్పనండి సార్. ఎవరు కాదన్నారు? నేను వాడనేం కాదనడం లేదే. జ్ఞాని వేదాన్ అధ్యాపయంతు వా 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 అంటే లేక, ఆర్ వార్ లేక వేదాన్ని అధ్యాపయంతు వేదాన్ని అధ్యయనం చేస్తే చేయనివ్వండి. ఎవరు? ఏ జనాహ తే. అది ఎవరైతే అధికారులో వాళ్ళని వేదాలను అధ్యయనం చేయనియండి, లేదు వేదాలను ఇతరులకు చెప్పనివ్వండి. వీళ్ళు వేదాధ్యయనం చేస్తూ ఇతరుల చేత కూడా చేయించనివ్వండి. కాదనడం లేదు, నేను శాస్త్రాలు చెప్పనివ్వండి, నేనేం కాదనడం లేదు. అయితే 3rd లైన్ చివరి పదం ఏ అత్ర అధికారిణః కదా, అక్కడ అయిపోయింది కదా. మేతు మే అంటే నా విషయం, మేతు ఇక నా విషయానికి వస్తే అని. మేతు ఇక నా విషయానికి వచ్చారా, నాధికారః మే అధికారః నా పో. మేతు నా విషయానికి వచ్చారా, వాళ్ళకి అధికారం ఉంది గనక వాళ్ళు శాస్త్రాలు చెప్పనివ్వండి, వేదాధ్యయనం చేయనివ్వండి. ఇక నా విషయానికి మీరు వస్తే నా అధికారః నాకు అధికారం లేదు, నేను క్వాలిఫైడ్ కాదు. కారణం అక్రియత్వతః, ఐఎమ్ యాక్షన్లెస్ అవేర్నెస్. అక్రియత్వతః నాలో కర్మాచరణే లేదు సార్. అక్రియత్వతః అందువల్ల మీతో అధికారః నాస్తి. చూచారా తమాషా ఎంతవరకు పోతా ఉంది. అంటే భగవత్ కృపతో మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ. అయ్యా పరార్థం ఎందుకు బోధించాలి చెప్పండి?
పరులు దుఃఖంలో ఉండాలని అని గుర్తించాడు జ్ఞాని. గుర్తిస్తేనే కదా చెప్పాలా, గుర్తించే అయిపోయింది జ్ఞానం, ఇంకేముంది. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, మేలుకున్నవాడు నాకు కల్లో ఒకడు దుఃఖపడతా ఉన్నాడండి, నేను పోయి వాడిని ఓదార్చిస్తానంటే ఎట్లుంటుంది అట్లుంటుంది. ఒక్కసారి కళ నుంచి మేలుకున్న తరువాత, ఏమండి నా కల్లో ఒకడు వచ్చాడండి పాపం, చింత చెట్టు కింద కూర్చొని ఉన్నాడు, ముందే అది చింత చెట్టు, వీడి చింత ఎక్కువగా ఉంది, వాడు ఏడుస్తాడు కూర్చొని ఉన్నాడు, వాడిని నిశ్చింతగా ఉంచాలా, అందువల్ల నేను ఒకసారి మళ్ళీ మీరు వెళ్ళిరండి, నేను పడుకొని కల్లోకి పోయి వాడిని కన్సోల్ చేసి వస్తాను అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమనిపిస్తుంది మనకు, ఇతను హైదరాబాద్లో ఉండవలసిన వాడు కాదు, అటు వైజాగ్ అన్నా పోవాలా, లేకపోతే కీల్పాక్ అన్నా పోవాలా, లేదు ఇక్కడైనా కూడా ఎర్రగడ్డలో ఉండాలి, సుదర్శన ఆశ్రమంలో కాదు అని అనిపిస్తుందా లేదా చెప్పండి. ఒక్కసారి జ్ఞానంలో ఏమని అయమస్మీతి పూరుష ఆత్మానం విజానీయాత్ చేత్, అది కదా క్వశ్చన్. కిబిచ్చన్ ఎవడు సార్ పరార్థం రెండో వాడేడి? ఇప్పుడు మనం ఏమని చెప్తాం, ఏందలా వీళ్ళ వేదాంతం వీళ్ళు, రెండోవాడు మనం ఉన్నాం కదండి, ఉన్నావులే, అదే అజ్ఞాహ దుఃఖిన. అట్లుండవు. ఈ స్థాయికి వచ్చి చూచినప్పుడు, జ్ఞాని యొక్క స్థాయిలో ఆ ఎగ్జాల్టెడ్ స్టేట్లో నిలబడి చూచినప్పుడు రెండో వ్యక్తి ఉంటే కదా సార్ పరార్థం ఉంటే కదా. అంటే ఏంటి దాని అర్థం? స్వపరభేద నాస్తి, స్వపరభేద నాస్తి, నేను వాళ్ళు అనేటువంటి భేదం లేనే లేదు. అలా లేనిదే బ్రాహ్మీ స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనా ప్రాప్య విముహ్యతి. నైనా అర్జున, ఇది బ్రాహ్మీ స్థితి అంటే. కాబట్టి రెండవ వాడిని ఉద్ధరించాలి అనే ప్రశ్నే లేదు. అందువల్ల ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి, ఇది లోకానికి కాదు, లోకానికి అర్థం కాదు. అదే కొందరు రాశారు వీఆర్ మిషనరీస్ అని. మనం వీఆర్ నాట్ మిషనరీస్. మనకు మిషనరీస్ కాదు, మనం ప్రచారకులం కాదు సార్. మనం అది కూడా అర్థం కాకపోతే ఎట్లా? స్వామీజీ ఈజ్ అ గ్రేట్ మిషనరీ. అరే నీకు చెప్పాను నేను. ఏంటా మిషనరీ అంటే ఏంది అర్థం? మేము వీఆర్ గురుస్, దట్స్ ఆల్. వీఆర్ హియర్ ఓన్లీ టు టీచ్. శాస్త్రాన్ని బోధించడం కోసం ఉన్నాం తప్ప సంప్రదాయ గాడిలో నేను బోధించవచ్చు, రమణ మహర్షి బోధించాలని లేదు. బాగా అర్థం చేసుకో, బోధించాలని లేదు. బోధించాడు అనుకో మన అదృష్టం, అంతే, ఇంకేం లేదు. జ్ఞాని బోధిస్తే అదృష్టం. నువ్వు ఎందుకు బోధించవు అని జ్ఞానిని క్వశ్చన్ చేసేవాడు ఇప్పటివరకు పుట్టలేదు, ఎవడో పుట్టడు. ఎందుకని? ఆయనకై ఆయన చెబితే మన అదృష్టం. చెప్పలేదనుకో దర్శనమే భాగ్యం. చెప్పాడా ఆదివారం, చెప్పలేదా గురువారం. వాస్తవం అంతే. అవునా కాదా? ఎందుకో తెలుసా? ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం. నేను మాట్లాడానంటే ఆయన పాదాలు, అంతే, ఇంకేం లేదు. అర్థమవుతుంది? అన్నిటికీ ప్రమాణం. హే అర్జున, ఉదారాహ సర్వ ఏవైతే, వాళ్ళందరూ కూడా ఉదార స్వభావులే, నేను కాదనడం లేదు. నోబుల్ సోల్స్ వాళ్ళంతా, నేను కాదడం లేదు. కానీ జ్ఞాని ఉండడే, జ్ఞాని తూ ఆత్మైవ మే మతం, దట్స్ మై ఒపీనియన్. జ్ఞాని ఎవరో తెలుసా? ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞాని ఎవరు? నేనే. వాడికి నాకు డిఫరెన్స్ లేదు. వాళ్ళంతా గొప్పవాడు, నేను కాదనడం లేదు. ఆ ప్రచారాలు చేసేవాళ్ళు వాళ్ళు, కానీ జ్ఞాని అది కాదు. జ్ఞాని నేనే. కనుక ఒక బాలాజీ దగ్గరకు పోయి ఎట్లా దర్శనం చేసుకుంటామో, ఒక రమణ మహర్షి ఉండే రోజుల్లో ఆయన పోయి దర్శనం అలాగే చేసుకున్నారు. అడిగామనుకోండి, చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. చెబితే అదృష్టం, చెప్పకపోతే దర్శనం. నో సెకండ్ థాట్. అది జ్ఞాని యొక్క స్థితి. కారణం ఏంటో తెలుసా? రెండో వస్తువు లేదు. జగత్తును రక్షించాలనే భావన గనక ఉంటే అప్పుడు సార్ పరార్థం. జ్ఞాని దృష్టిలో జగత్తును నేను సేవ్ చేయాలి అనేటువంటి చాలా చౌకబారు ఆలోచన జ్ఞానికి రాదు. తెలియనప్పుడు వస్తుంది, తెలిసిన తర్వాత రాదు. ఈ ప్రపంచం ఎప్పటి నుంచి ఉంది, నేను ఎప్పుడు వచ్చాను, నాకన్నా ముందే ఉన్న ప్రపంచంలోకి వచ్చాను, నాకన్నా ముందు యుగ యుగాలుగా తరతరాలుగా ఉన్న ప్రపంచాన్ని నేనా రక్షించేది, ఇక్కడ ఏమి ఎక్కడ జరుగుతూ ఉందో నాకు తెలుసా అంటే
ఈ విశ్వాన్ని సృష్టించిన వాడు విశ్రమించాడా? లేడా ఈ ప్రపంచంలో? హూ యామ్ ఐ? నాకు కావాల్సిందే జ్ఞానం, వచ్చేసింది జ్ఞానం. ఏమని? సర్వం కల్విదం బ్రహ్మనేహ నానాస్తికించిన. రెండవది లేదు, ఉన్నదంతా ఈశ్వరుడే. ఉన్నదంతా ఈశ్వరుడే అనే జ్ఞానం కలిగిన వాడు ఉద్ధరించాలని బయలుదేరాడంటే ఎవరిని? ఈశ్వరుణ్ణి. అంతేనా? అంత సాహసం జ్ఞాని చేయడని నేను అనుకుంటున్నాను. అదే మనం అడిగామనుకోండి. అందువల్ల ఎవడైతే అడగడో వాడికి చెప్పొద్దని శాస్త్రం. అడిగారనుకో చెప్తాడు. పరిగెత్తుకుంటూ పోయి రండి రండి చెప్తాను, ఇంటింటికి పోయి ప్యాంఫ్లెట్స్ ఇచ్చి రండి 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 మీరంతా రండి, నా వల్ల తరించండి. ఈ మిషనరీ జీల్ లేదు ఇక్కడ. ఇక్కడ ఉండేది జ్ఞానం. నేను అంతకనే ఒక మాట అన్నాను మొన్న. అదే నిజాం కాలేజీలో, స్వామీజీ మేము మిమ్మల్ని అడగలేదు కదా, మీరు ఎందుకు వచ్చి చెప్పారంటే, వరే వాళ్ళ కార్యకర్తలు వచ్చి అడిగితే చెప్పాను, నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి. ఇప్పుడు క్వశ్చన్ సేమ్ రివర్స్. ఇప్పుడు కార్యకర్తలు వచ్చి స్వామీజీ యజ్ఞం చేయండి అని వచ్చి చేశారు, నేను పెట్టుకున్నాను, వాళ్ళే పెట్టారు చేశారు, నేను మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు అడిగారు, వాళ్ళు కూర్చున్నారు, వింటూ ఉన్నారు, నేను చెప్తున్నా. నేను రమ్మన్నా, నేను అసలు నువ్వెవరో నాకు తెలుసా? తెలియదు. ఎందుకు వచ్చావు అయితే? పోలేను, ఉండు. నా దగ్గరకు వచ్చి ఎట్లా పోతావు నువ్వు? నేను అర్థం కానప్పుడు నువ్వు పోతావేమో, కానీ నేను అర్థమైతే నన్ను వదిలి పోలేవు. నువ్వు ఎట్లా పోతావా? నేను మాట్లాడేది నన్ను గురించి కాదు, నిన్ను గురించి కదా. నేను మాట్లాడేది నిన్ను గురించి కదయ్యా. నువ్వు బాగున్నావా బాగలేదా వేరే విషయం. ఉదయం లేస్తాను అర్థం దగ్గరికి ఎందుకు పోతా ఉండవు? నీ ముఖం నువ్వు చూసుకోవాలని కదా. అదే కదా నేను చూపించేది. వాడిపోయే మొహాన్ని పాడిపోయే మొహాన్ని వీటిని కాకుండా అసలు నీ ఒరిజినల్ స్వరూపం ఏమిటి, నువ్వెంత అందంగా ఉంటావో, నువ్వెంత బ్యూటిఫుల్గా ఉంటావో అది నేను చెప్పేటప్పుడు నీకేం కష్టం అవుతుంది? ఉండదు. కనుక భవత తమషదుడు ఆత్మనః అక్రియత్వం అసిద్ధం. ఇక్కడ పడతా ఉందో క్వశ్చన్ చూడండి. అయితే ఇప్పుడు అన్నారు కదా స్వామీజీ, అక్రియత్వత యాక్షన్లెస్. నేను క్లియర్గా ఉంది కదా మీకు? మీకేం డౌట్ ఉండదు అనుకుంటున్నా. ఎందుకని? అనంతమైన ఆత్మలో కర్మ లేదు. ఆత్మ యాక్షన్లెస్ కదా, అవేర్నెస్ కనుక యాక్షన్లెస్ అవేర్నెస్. ఓకే, అది అక్రియత్వత. అంటే ఆ కర్మ లేదని అర్థం. ఎప్పుడైతే కర్మ ఆత్మలో లేదో, కర్మ ఉంటే కర్త ఉండాడు. కర్మ లేడు కదా, లేదు కదా, కర్త లేడు. అందువల్ల ఆత్మ కర్త. అర్థమవుతుంది ఇప్పుడు? ఆత్మ ఎందుకు కర్త అంటే కర్మ ఉంటే కర్త ఉన్నాడు. ఇది అక్రియత్వత, యాక్షన్లెస్ అవేర్నెస్. కేవలం చైతన్యం. చైతన్యంలో కర్మ లేదు, రెండో వస్తువే లేదు. అందువల్ల క్రియాశీలత్వం లేదు. అందువల్ల అక్రియత్వత. దానికి ఏంటంటే భవత ఆత్మనః అక్రియత్వం అసిద్ధం. మీరు అంటున్నారు కానీ నేను ఆత్మని, నాలో ఏ విధమైనటువంటి క్రియాశీలత్వం లేదు, అక్రియత్వం, అందుకని నేను అకర్త అంటున్నారు. లేదు సార్, మీలో సిద్ధించదు అది. కథం సర్వకర్మ శూన్యత్వం. అబ్జెక్షన్. నీలో కర్మ లేదని చెప్తే మేము వినాలనా? మాకేం మనసు లేదా? మేమేం ఆలోచించమా? కాబట్టి అక్రియత్వత నువ్వు ఏదైతే అంటున్నావో అది మేము అంగీకరించడం లేదు, నీకు అది సిద్ధించలేదు. ఎందుకని? లేదు సార్, నిద్ర కరోతి. నువ్వు నిద్రపోతున్నావా లేదా? ఏమయ్యా ఎంతసేపు కనపడలేదంటే నిద్ర కరోమి, నేను నిద్రపోయాను. భిక్షా అశ్నామి, అయ్యా నేను భోంచేస్తా ఉన్నాను. స్నానం కరోమి, నేను స్నానం చేస్తున్నాను అని మాట్లాడుతున్నావా లేదా? స్నానం అనేది కర్మ కాదా? భోంచేయడం కర్మ కాదా? చెప్పు. శౌచం కర్మ కాదా? నిద్రపోవడం కర్మ కాదా? నిద్రపోవడం కర్మే. ఓకే, మరి ఇన్ని కర్మలు నీలో జరుగుతూ ఉంటే అసలు ఇంతకు శ్వాసిస్తున్నావా లేదా? శ్వాసించకపోతే అసలు ఆ మనిషే లేడు. నేను శ్వాసించలేదు అని చెప్పాలి అనుకుంటే కూడా వాడు శ్వాసిస్తూ ఉంటేనే చెప్పగలడు. నేను శ్వాసించడం లేదు అని శవం చెప్పదు. ఇన్ని యాక్షన్స్ నీ దగ్గర జరిగేటప్పుడు ఐఆమ్ యాక్షన్లెస్ అవేర్నెస్ అంటావేంటాయని. ఓహో, ఇప్పుడు అదే అట్లా మరి డౌట్.
కమాన్. నిద్రాభిక్షే స్నాన శౌచౌ నేచ్ఛామి న కరోమి చ ద్రష్టారశ్చేత్ కల్పయంతి కిం మే స్యాదన్య కల్పనాత్. ఇప్పుడు నిద్రాభిక్షే స్నాన శౌచే. నిద్రపోవడం. దేనికి నిద్రపోవాలి? విశ్రాంతికి కదా. విశ్రాంతికి కదా నిద్రపోయేది. దేహం అలిసిపోద్ది, విశ్రాంతికి నిద్రపోతాము. అట్లాగే భిక్ష దేనికి తీసుకుంటావయ్యా? భోజనం ఎందుకు తీసుకుంటావు? దేహాన్ని నిలపడానికి తీసుకుంటావు, దేహ సంరక్షణార్థం. ఈ దేహాన్ని నిలబెట్టడం కోసమే నువ్వు భిక్ష తీసుకునేది. మరి దేహం నిలబడాలని నీకుంది. కిమిచ్చన్ కశ్యకామాయ, వాట్ ఈజ్ ఇట్ సార్? దేహం నిలబడాలి కనుకనే నువ్వు భిక్ష తీసుకుంటున్నావు. ఆ భిక్ష తీసుకున్నది అది కాస్త అలిసిపోతూ ఉంది. అలిసిపోయిన దానికి విశ్రాంతి కావాలి కనుకనే నువ్వు నిద్రపోతూ ఉండవు. మళ్ళీ లేచిన తర్వాత నీ దేహాన్ని నువ్వే భరించలేవు, నీకు శుచి కావాలి. మళ్ళీ ఆ శుచి కోసం స్నానం చేస్తూ ఉండవు. ఇన్ని చేసే నేనేం చేయడం లేదంటే అదే చెప్తున్నాను కదా. ఇన్ని చేసినా నేచ్ఛామి నా ఇచ్ఛామి, నేను కోరుకోవడం లేదు. నా కరోమి, నేనేమి చేయడం లేదు. మరి ఇదంతా ఏంటయ్యా? ఇదిగో ద్రష్టారహ చేత్ కల్పయంతి. ద్రష్టారహ అంటే చూచేవాళ్ళు. ఇప్పుడు ఎవరైతే నన్ను నేను చెప్పాను నీక ఏమయ్యా, నేను దేహము, నేను తింటున్నాను, నేను ఉంటున్నాను, నేను ఉండాలనుకుంటున్నాను, నేను నిద్రపోతున్నాను, నేను అలసిపోయాను, నీతో మాట్లాడాను నేను ఇవన్నీ. నువ్వు చూస్తున్నావు నన్ను. ద్రష్టారహ అంటే చూచేటువంటి వాళ్ళు. ఎవరైతే నన్ను చూస్తూ ఉండారో ద్రష్టారహ కల్పయంతి చేత్, ద్రష్టారశ్చేత్ కల్పయంతి. ద్రష్టారహ నన్ను చూసేటువంటి వాళ్ళు, కల్పయంతి చేత్ వాళ్ళు కల్పించిన దానికి వాళ్ళు నాలో ఇవన్నీ కల్పిస్తున్నారు. నేను తింటున్నానని, నేను స్నానం చేస్తున్నానని, నేను భోంచేస్తున్నానని, నేను ఇంకేమేమో చేస్తున్నానని వాళ్ళు కల్పిస్తూ ఉంటే, లాస్ట్ లైన్ అన్యకల్పనాత్, ఇతరులు అన్యైహి కల్పనాత్, ఇతరులు కల్పిస్తూ ఉంటే మే కిం స్యాత్, నన్నేం చేయమంటావా నువ్వు? నన్ను చూచేవాళ్ళు చెప్తున్నది. నేను చెప్పానా మీకు ఎప్పుడన్నా? ఈ లాజిక్ చూడండి తమాషా. నేను ఎప్పుడైనా చెప్పాను నీకు? నేను దేహము, నేను ఎర్రగా ఉన్నాను అన్నాను నీతో ఎప్పుడన్నా? నేను దేహము, నేను బొద్దుగా ఉన్నానని చెప్పాను నీకు ఎప్పుడన్నా? నీతో మాట్లాడదా మాట? ఈ దేహం ఉండాలన్నానా? ఇది పోతా ఉంటే ఏడ్చానా? మహర్షి మాట్లాడితే కదా మాట్లాడతాడు. మహర్షి భోజనం పెడితే తిన్నాడు కదా రమణ మహర్షి. చనిపోతా ఉంటే అందరూ ఏడిస్తే ఆయన ఏమన్నాడు? నడకనది పారడా, జరిగేది చూడరా, ఎందుకు ఏడుస్తున్నావే? అప్పుడు ఏమన్నారు? మీకు ఓ మాట చెప్పాను నేను. స్వామి పోతున్నాడు అని ఏడిస్తే, భగవాన్ పోతున్నాడు అని ఏడిస్తే ఏం చెప్పాడు మహర్షి? చెప్పండి. ఎక్కడికి పోతాడు? ఎలా పోతాడు? ఎక్కడికి పోతాడు? ఎలా పోతాడు? ఎందుకని? సర్వలోకాత్మక. అర్థమైంది ఇప్పుడు? పోవడానికి స్పేస్ ఏది సార్? అన్నీ నాలోనే ఉన్నాయి, నేను ఎక్కడికి పోతాను? అది ఐడియా. అర్థమవుతుంది? జ్ఞాని స్థితి అది. అందువల్ల ద్రష్టారహ ఎవడైతే చూస్తూ ఉండారో కల్పయంతి చేత్, వాడు నాలో ఆపాదిస్తూ ఉండారు అవన్నీ, నేను ఇవన్నీ చేస్తున్నట్టుగా. ఎందుకంటే రమణ మహర్షి భోజనం చేస్తూ ఉండడం అందరూ చూశారు. సరేనా? ఆయన నిద్రపోవడం అందరూ చూశారు. అది ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్ నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. క్లియర్గా ఉండ 5వ అధ్యాయం. అనేకసార్లు చెప్పాను కదా ఆయన. నా ఏవ కించిత్ కరోమీతి అర్జున, నేనేం చేయడం లేదు. యుక్తో మన్యేత తత్వవిత్ అని అనుకుంటూ ఉన్నాడు జ్ఞాని. ఎప్పుడు అన్నీ చేస్తూ పశ్చన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ ఆశ్రన్. అది దాని అర్థం ఏంటి? చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, కన్నురెప్ప వేస్తూ ఉన్నాడు, కన్నురెప్ప తెరుస్తూ ఉన్నాడు, ఈ పనులన్నీ నడుస్తూ ఉన్నాయి. నా ఏవ కించిత్ కరోమీతి, నేను కొద్దిగా కూడా ఏం చేయడం లేదంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అహం అకర్త, సన్నిధి మాత్రేణ నేను ఉండడం చేత ఇవన్నీ ఆ పనులు చేసుకుంటూ పోతున్నాయి. వాటిల్లో ఎక్కడైనా ఇదం ఉంది కానీ అహం లేదు. అవి నేను అని అనుకోవచ్చు నువ్వు, నేను అవి కావు. ఎందుకని? అవి ఉంటే నేనున్నాను, అవి లేకపోయినా నేను ఉంటాను గనక నేను అది కాదు. కాబట్టి అన్యకల్పనాత్
అన్యైహి కల్పనాత్, ఇతరులు ఏదైతే ఆపాదిస్తూ ఉండారో వాటికంతా నన్ను సమాధానం చెప్పమంటే మే కిం స్యాత్, దానివల్ల నాకేమవుతుందయ్యా బాబు, నేనేం చెప్తాను, అసలు నేను అదేం కానే. నన్ను ఒక్కోసారి అంటారు నువ్వు చాలా పుణ్యకార్యాలు చేసావంటారు. నేను ఆపాదించుకోనది ఎందుకని? ఇప్పుడు ఒకడు పుణ్యం అంటాడు, ఇంకోటి పాపం అంటాడు. నా పుణ్యం నా పాపం నా దుఃఖం నా సుఖం. ఎంత శంకర, నా పుణ్యం నా పాపం నా సుఖం నా దుఃఖం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థా నా వేదా నా యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానందరూపః శివోహం 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 శివోహం. భోజనం నేను కాదు, భోంచేసేవాడిని నేను కాదు, సరేనా, భోక్తని నేను కాదు, అహం అభోక్త అహం అకర్త. కాబట్టి నిద్ర భిక్ష అనేటువంటివి అనుభవం కదా. భిక్ష తినడం నాయన భోక్త, నిద్ర అనుభవం భోక్త. అభోక్త అహం అభోక్త. స్నానం చేయడం కర్మ, శౌచం చేయడం కర్మ. స్నాన శౌచే కర్త అహం అకర్త. స్నాన శౌచే అహం అకర్త. నిద్రాభిక్షే అహం అభోక్త. నా ఇచ్ఛామి నా కరోమి, నేను కోరుకోదగింది ఏమీ లేదు, నేను చేయవలసింది కూడా ఈ ప్రపంచంలో ఏమీ లేదు. అది చూసే వాళ్ళని ఆధారపడి ఉండాలి, దానికి నాకేం సంబంధం లేదు. ఏదో కొద్ది మెలిగ్గా ఉంది స్వామీజీ, ఇక్కడ ఏదో కొద్దిగా అర్థం కానట్టే ఉండాలి. దేర్ ఫోర్ సుఖావబోధార్థం ఉదాహరణం, కొద్ది అర్థం కావడానికి ఉదాహరణ కదా. తర్వాత ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాడు, 2 minutesలో కంప్లీట్ చేస్తాను. గుంజా పుంజాది దహ్యేత నాణ్యారోపిత వన్హిన నాణ్యారోపిత సంసార ధర్మానేవమహం భజే. అమేజింగ్. గుంజా పుంజాది దహ్యేత న అన్యారోపిత వన్హిన. అన్యైహి ఆరోపిత అన్యారో. గుంజా పుంజాది, ఇది ఉదాహరణ. ఎట్లా ఆరోపిస్తూ ఉండారు అంటే, ఇప్పుడు ఆయన తింటున్నాడు గనక ఆయన భోక్త, ఆయన స్నానం చేస్తున్నాడు గనక ఆయన కర్త అని అకర్తను అభోక్తనైనటువంటి నాయందు కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని ఎట్లా ఆరోపిస్తూ ఉండారంటే ఉదాహరణ చెప్తున్నాడు. గుంజ, గుంజ అంటే గురువింద గింజ ఉండాలి, అది దాన్ని గుంజ అంటే అట్లా వచ్చింది. అది గుంజ, గురువింద. పుంజ గుత్తి లేక పొద. గురువింద పుంజ అది. ఈ మొదలైనవి అని అంటే ధాన్యం గిన్యం కూడా వేసుకోవచ్చు, అందుకని ఆది. అన్యారోపిత వన్హిన, అన్యైహి ఆరోపిత వన్హిన న దహ్యేత. దహ్యేత న, అది ఫస్ట్ 2 lines చూసుకోండి. సింపుల్, వెరీ వెరీ సింపుల్ ప్లీజ్. ఇది నాయన, ఇది ఒక అమేజింగ్ సృష్టిలో తెలిసే ఉంటుంది అనుకుంటా, ఇన్ఫరెన్స్ వల్ల చెప్తా. ఈ గురువింద గింజలు అంటారు కదా, కింద నల్లగా ఉండి పైన ఎర్రగా ఉంటాయి. అవి ఒక గుత్తిలాగా వస్తుంది, ఇట్లా అవి గుత్తిలాగా వస్తుంది. అంతా గురువింద గింజలే ఉంటాయి. అందువల్ల కింద ఉండేటువంటి నలుపు ఎందుకు అంటారు కదా కొందరు, గురువిందకి తన కింద ఉండేది తెలియదు. ఎందుకు తెలియదు, తీసి పెడితే తెలుస్తుంది. లే, ఆ గుత్తిగా ఉండేటప్పుడు తెలియదు. గుత్తిగా ఉంటుంది కదా, పైకి అది ఎర్రగా కనపడుతుంది. పెద్ద పెద్ద గుత్తులు ఉంటాయి అవి. ఏది అరవింద గింజలు. దూరానికి ఎట్లుంటాయంటే ఆ బుష్లో ఉన్నా లేకపోతే చెట్టుగా ఉన్నా ఎక్కడన్నా అట్లా చూసినప్పుడు ఫైర్ లాగా ఉంటుంది. అది అగ్ని. అగ్ని ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ కలర్లో ఉంటాయి అవి గురువింద గింజలు. కానీ భగవత్ సృష్టి ఏంటంటే నియతి, ఆర్డర్. ఎక్కడలే, ఆ ఒక్క దాంట్లోనే ఉంది ఆ తమాషా. ఈ గురువింద గింజలన్నీ
ఒకే సైజులో ఉంటాయి. ఆలోచించారు ఇప్పుడన్నా. ఇప్పుడు మనం ఏదో చిక్కుడుకాయలు అనుకో, ఒక గింజ పెద్దది, ఒక గింజ చిన్నది. భర్త ఇష్టమైతే పెద్ద అన్నీ ఆయనకేసి, లేకపోతే చిన్న చిన్న వేసి ఇసిన ఇవి అట్లా కాదు, ఇది కుదరదు. గురువింద గింజలన్నీ ఒకే విధంగా ఉంటాయి. అందుకని గోల్డ్ను మెజర్ చేయడానికి వాటిని ఉపయోగిస్తారు. చూసారా? పూర్వపు రోజుల్లో ఎన్ని గురువిందల ఎత్తండి, ఇది మోతాదండి అనేవాళ్ళు. అంటే ఒక 10 గురువిందల ఆ గింజల యొక్క ఖరీదు ఏది, గోల్డ్ ఇంత అని. అదే కనుక ఆ సైజులో డిఫరెన్స్ ఉంటే మనం ఏం చేస్తామని, నీ గురువింద గింజలు అవసరం లేదు, మేము చేస్తామని ఇంత పట్టుకోదాం. కుదరదు సార్. కాబట్టి మెజరింగ్ గోల్డ్ను మెజర్ చేయడానికి ఇవి అవసరం అని కూడా ఆ పరమేశ్వరుడు తెలుసు. అందుకని వాటిని సృష్టించాడు. మీరు చూసుకోండి, ఎక్కడైనా సరే గురువింద గింజ అని అంటే అన్నీ ఒకే విధంగా ఉంటాయి, ఒకే వెయిట్. అందువల్ల ఏ చెట్ల నుంచి తీసుకొని వచ్చినా వాటిని కనుక వేశాడు అని అంటే అన్నీ ఒకే విధంగా ఉంటాయి. వెరీ బ్యూటిఫుల్, అమేజింగ్. అదే నియతి అంటే, అదే నియతి. అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఇవన్నీ ఒక చోట ఉంటాయి కదా, ఒక ఫైర్ లాగా కనిపిస్తుంది. అప్పుడు ఎవడైనా దాన్ని చూసి గుంజా పుంజాది అన్యారోపిత వన్హిన, వన్హి అంటే అగ్ని. ఇప్పుడు చూసి అయ్యా అక్కడ ఆ చుట్ట అదంతా కాలిపోతా ఉండదు చూడండి, అగ్ని చూడండి అంటాడు. ఆ అగ్ని వల్ల నా దహ్యేత, గుంజా పుంజాది నా దహ్యేత. ఆ అరణ్యం తగలబడ్డం లేదు, ఆ చెట్లు తగలబడ్డం లేదు, ఆ బుషెస్ తగలబడ్డం లేదు. గుంజా పుంజాది నా దహ్యేత అన్యారోపిత వన్హిన, అన్యై ఆరోపిత వన్హిన నా దహ్యత. అంతేనా? దీని ఎందుకు చెప్తున్నంటే, నాణ్యారోపిత సంసార ధర్మాన్, నా అన్యారోపిత సంసార ధర్మాన్, అన్యై ఆరోపిత సంసార ధర్మాన్ అహం నా భజే. నా ముందుడది 3వ లైన్లో, నాణ్యారోపిత నా అన్యారోపిత సంసార ధర్మాన్. నా యందు చూచేటువంటి వాళ్ళు ఎవరు? ద్రష్టారహ. చూచేటువంటి వాళ్ళు నాలో ఇవన్నీ ఆరోపించారనుకోండి, వాళ్ళ ఆరోపణే అది, అంతకన్నా ఇంకే లేదు. నా యందు ఆరోపిస్తున్నారు లేని లక్షణాన్ని. ఎట్లాగైతే గుంజా పుంజాది చూసినప్పుడు, ఆ గురువింద గింజల్ని చూసినప్పుడు అది అగ్ని అని దూరానికి ఎట్లాగైతే వాళ్ళు అనుకున్నారో, వాస్తవానికి అది అగ్ని కాదు, అది దగ్ధం చేసేది లేదు. అక్కడ ఆ విధమైనటువంటి లక్షణమే లేదు. వాటిని చూసి ఎట్లాగైతే ఆరోపించారో అగ్ని అని ఆ గురువింద గింజల మీద ఆరోపించడం జరిగిందో, అట్లాగే అన్యారోపిత సంసార ధర్మాన్, ఈ సంసారంలో ఇవన్నీ కూడా ఏది, ఆయన తింటున్నాడు, ఆయన పోతున్నాడు, ఆయన చేస్తున్నాడు, ఆయన సంపాదిస్తున్నాడు, ఆయన ఇది ఆయన మనం ఏదైతే మాట్లాడుతున్నామో అవి ఏవి కూడాను జ్ఞానికి టచ్ అయ్యే అవకాశం లేదు. ధర్మాన్ ఏవా అహం నా భజే. అయ్యా వాటిని నేనేం సేవించడం అంటే నాకు సంబంధించినవే కావు, నన్ను స్పృశించవు అవన్నీ కూడాను. మరి వాళ్ళు ఆపాదిస్తూ ఉండరు, నన్నేం చేయమంటావు? ఒక మాట చెప్పనా, పూర్వం నేను అదే కదా చేసింది. ఎప్పుడు పూర్వం? ఆత్మజ్ఞానాత్ ప్రాక్, ఆత్మజ్ఞానాత్ ప్రాక్, ఆత్మజ్ఞానం కలగకముందు నేను చేసింది కూడా అదే. గతంలో నేను ఏం చేశానో ఇప్పుడు వాళ్ళు అది చేస్తూ ఉంటారు. గతంలో నేను చేయడానికి కావలసినంత అజ్ఞానము దుఃఖం నా దగ్గర ఉండింది. ఇప్పుడు నా దగ్గర లేదు కనుక నేను ఆ పనులు చేయలేను. వాళ్ళ దగ్గర పుష్కలంగా ఉంది కనుక ఆ పని చేసుకుంటుంటారు. వాళ్ళు నా మీద ఆరోపించిన దానికి నేనేం బాధ్యుడయ్యా? కింస్యాత్ మే కింస్యాత్. అది నాకెట్లా అనువర్తిస్తుంది? అనువర్తించేటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి నాలో నేను అహం అకర్త అభోక్త. కాబట్టి జ్ఞాని యొక్క స్థితిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్పండి. ఇక ఒక మంచి ధనికుడు ఒక చిలుకను పెంచుతూ ఉన్నాడు. అది ఆయన రూములోనే, దానికి కూడా అంటే అదంటే ప్రేమ, అంత ఇంత ప్రేమ కాదు, అంత ప్రేమ. ఒక చిలుక అది పంజరంలో ఉంటుంది, దానికి ఏమేం కావాలో చూస్తాడు. ఈయనకు మంచి బెడ్ గిడ్డ అంతా ఉంది, ఒక 50,000 రూపాయల బెడ్ అదంతా కూడా ఉంది. దానికి కూడా మంచి బెడ్ అంటే చిన్న సైజులో అదే కట్ చేయించి పెట్టించాడు. డబ్బు ఎంతైనా సరే అది హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మంచి ఆహారం అదంతా ఉంది. అందుకని బయట పెట్టకుండా తన రూమ్లోనే పెట్టుకుంటాడు. దానికి ఏసీ కూడా కావాలట. బాగుండలే, ఇష్ట వస్తువు. ఓసారి దానికి ఒక ప్రాబ్లం వచ్చింది, అది దగ్గుతుంది నాలాగే.
అని దగ్గుతుంది, ఒక ఒక రిథమిక్గా దగ్గుతుంది అది. దాన్ని చూసి భరించలేకపోయాడు. వెంటనే కబురు చేశాడు, ఏమండి ఇది పక్షి కదా, వెటనరీ డాక్టర్ని పట్టుకున్నామన్నాడు. ఆ వెటనరీ డాక్టర్ చూశాడు, దాని అంతా టెస్ట్ చేసి ఏం లేదండి బాగానే ఉంది, అంతా బాగుంది, ఒకరి కాడు బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, ఎందుకు వస్తుంది అర్థం కావడం లేదు అని చెప్పేసి ఏదో ఇంజక్షన్లు అవి వేసాడు దానికి, అదేం సెట్ కాలే. 4 రోజుల తర్వాత మళ్ళీ అన్ని ప్రయోగం చేసిన తర్వాత ఏంటో అర్థం కావడం లేదు, కొంచెం స్కాన్ చేస్తా అని దాన్ని తీసుకెళ్ళి స్కానింగ్ తీసుకెళ్ళి చూసి వచ్చారు. అక్కడ కూడా వాళ్ళు అన్నారు ఏమీ లేదండి లోపల చాలా క్లియర్గా ఉంది అని చెప్పి. ఏం లేదండి బాగానే ఉంది కదా అని. అప్పుడు ఇంతకన్నా పెద్ద డాక్టర్ని ఇంకొకరిని పట్టుకురండి, ఇట్లా ఉండి ఇంకొక, అప్పుడు అన్నారు వాళ్ళకు కూడా కనపడలే, లేదండి ఇంకో డాక్టర్ ఉన్నాడు అదిగో పలానా ఆయన. మరి ఆయన ఎండీ కదండి అని. లేదండి ఆయన ఎండీకి ముందు వెటనరీ సైన్స్లో కూడా చేశాడు, దాంట్లో కూడా ఉంది ఆయన డిగ్రీ, ఆ సైడ్ నాలెడ్జ్ ఉంది, ఈ సైడ్ నాలెడ్జ్ ఉంది, ఆయన ఏదో చేయగలరంటే ఆయన పట్టుకొచ్చి చూపెట్టారు. దీనికి ఇది తమాష తగ్గుతుంది అంతే, 3 strokes. ఆయన చూశాడు బాగా, అంతా టెస్ట్ చేశాడు, రిపోర్ట్స్ అన్నీ చూశాడు, ఏం చేయాలన్నా ఏమేమి మందులు వాడారు, ఏం మంది. మళ్ళీ వస్తానండి రేపు వస్తాను అన్నాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ట్రై కుదరలేదు. ఎల్లుండి వస్తానండి అన్నాడు. పోయినాడు. ఈయన పోయి మళ్ళీ ఎల్లుండి ఆయన పట్టుకొచ్చాడు, ఈయన కారులోనే వస్తున్నాడు. అక్కడ దొరికింది అసలు విషయం. తీరా వచ్చిన తర్వాత కూర్చొని డిస్టర్బ్ చేయబోకండి నేను కొద్దిసేపు దాన్ని అబ్జర్వ్ చేయాలి అంటున్నా. అది దగ్గుతుంది. ఈయనకు అర్థమైపోయింది. లేచి వెళ్ళొస్తాను సార్, మళ్ళీ ఎప్పుడు చూస్తారు డాక్టర్ గారు, ఇంకా రాను. రారా ఎందుకని, నేను ఎంతైనా ఇస్తాను డబ్బు, నాకు అదంటే ప్రాణం. నీ డబ్బు కదా స్వామి, ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. ఏం జరిగిందంటే, మీరు రేపు రండి మందిస్తాను. ఈయన పోయాడు, మందిచ్చాడు. మందిచ్చి చెప్తాడు, మీరు మార్నింగు పైన మూతలు ఉండే 2 మూతలు తీసుకోండి, మధ్యాహ్నం 2 మూతలు తీసుకోండి, సాయంత్రం 2 మూతలు తీసుకోండి. ఎవరు? నువ్వే. నేనేదే బాబు దానికి వచ్చిందంటే నాకు అప్పుడు అనుకుంటాడు అదే బెటర్గా ఉంది, ఇతనేదో ప్రాబ్లంగా ఉన్నాడు ఈ డాక్టరు, ట్రబుల్ దానికంటుంటే మెడిసిన్ నాకు ఇస్తాడేంటి, రోగం దానిది, నన్ను క్యూర్ చేస్తున్నాడంటే. నవ్వి నా మాట వినండి, నేను పెద్ద డాక్టర్ అని వచ్చారు కదా, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎవరికి పోవాలా, నాకు వదిలేసేయండి, మీరు నా మాట వినండి అని చెప్పేసి ఇచ్చాడు. 4-5 రోజులు అయిపోయింది, వచ్చాడు, కంప్లీట్ అయిందని. కంప్లీట్ అయిన సరే బాటలు అయిపోయింది సార్, మళ్ళీ ఇంకేమన్నా సరే నేను వస్తాను ఒకసారి వచ్చి కూర్చున్నాడు. అది తగ్గడం లేదు. అంటే చిలుకకి అనుకరణ సహజాతం ఉంది కదా, ఇమిటేటివ్ ఇన్స్టింక్ట్, అది ఇమిటేట్ చేస్తుంది అందరిని. అందుకని కదా మనం చిలుక దగ్గర మాటలు నేర్పిస్తూ ఉంటాం కదా, పాటలు నేర్పిస్తూ ఉంటాం, రామ అంటది. కాకి నేర్పిస్తా, పితృదేవతలు రావాల్సిందే. ఇక ఇతను తగ్గతా ఉన్నాడు, ఇతనికి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి ఇతను తగ్గుతున్నాడు. ఇతనికి దాని మీద ఎంత ప్రేమో దానికి కూడా యజమాని మీద ప్రేమ కదా. చిలుక చూసింది, బాగా అబ్జర్వ్ చేసింది, దానికి ఇమిటేషన్ ఎక్కువ కదా, ఇమిటేటివ్ ఇన్స్టింక్ట్, అది సహజాతం, జన్మనా సహజ. అయితే కొద్దిసేపు చూసి ఎట్లా తగ్గుతున్నాడు ఇతన్ని. ఈ డాక్టర్ అబ్జర్వ్ చేశాడు, ఎందుకంటే కారులో వచ్చేటప్పుడు అతను అట్లాగే దగ్గుతూ ఉన్నాడు. ఇతనికి స్ట్రైక్ అయింది. అప్పుడు అందుకనే కదా ఎక్స్పర్ట్ డాక్టర్ అంటే. ఎక్స్పర్ట్ అంటే ఏదో లేదంతా చూసేవాడు. ఇప్పుడు మనకు అర్థం కాదు, ఆయన కనపడుతుంది, అప్పుడు ఆయన ఎక్స్పర్ట్ అవుతాడు. దేర్ఫోర్ ఆ కారులో గుర్తుపట్టాడు, వరి ఇదే ఆ విషయం అని నేరుగా వచ్చి దాన్ని అబ్జర్వ్ చేశాడు. సేమ్ అట్లాగే దగ్గుతూ ఉంది. మధ్యలో ఈయన దగ్గాడు, అది చూశాడు. ఈయన దగ్గర కొద్దిసేపు మళ్ళీ అది కూడా సేమ్ రిపీట్ చేస్తూ ఉంది. ఓహో ఇది విషయం అని ఇతనికి మందిస్తే అది ఆపేసింది. కాబట్టి దానికి స్కానింగ్ చేయించిన వాళ్ళు, మందులు ఇచ్చిన వాళ్ళు, ఇదంతా ఎవరెవరో ఏం చేసి అసలు అది ఎందుకు దగ్గతా ఉందని ఎవరికి అర్థం కాలే. చిలుక మనసులో ఉండేది ఏదో నీకు అర్థం కాలేదు. బ్రహ్మజ్ఞాని ఎందుకు ఏ పని చేస్తాడో నీకో నాకు ఏమర్థం అవుతుంది సార్, ఏమర్థం అవుతుంది? మనకు అనిపిస్తుంది మనం ఏ పనైనా ఆశించి చేస్తాము. సూచిన ప్రతి దానిని కోరే హృదయము ఎక్కడ నేర్చిందో త్యాగము. ఏది కనపడ నాకు కావాలి. ఇప్పుడు ఒకప్పుడు జ్ఞానికి అస్య
బ్రహ్మజ్ఞానస్య. ఇప్పుడు ఏమీ లేదు. అస్తమించిన సూర్యుడు ఆరని వెలుగు. ఇది పాయింట్. అస్తమించిన సూర్యుడు ఆరని వెలుగు, నెలరాజు రాకున్న పూచిన పున్నమి. అస్తమించిన సూర్యుడు ఆరని వెలుగు, నెలరాజు రాకున్న పూచిన పున్నమి. మొక్కలేదు గాని విరిసింది పువ్వు, మొక్కలేదు గాని విరిసింది పువ్వు, ఆరగించకున్నా తీరింది ఆకలి, ఆరగించకున్నా తీరింది ఆకలి. ఏ పేరుతోనైనా పిలువు సంపంగెను, ఏ పేరుతోనైనా పిలువు సంపంగెను, విరజిమ్ముతుంది దివ్య పరిమళాలను. ఏ పేరుతోనైనా పిలువు సంపంగెను, విరజిమ్ముతుంది పరిమళాల సంపదను. కోరిన ప్రతిదానిని, చూచిన ప్రతిదానిని కోరే హృదయం ఎక్కడ నేర్చిందో త్యాగము. అనుక్షణము ప్రతి క్షణము, క్షణ క్షణము ప్రేమ వీక్షణము. ఎక్కడ చూసినా సర్వం ఖలు ఇదం బ్రహ్మ, నేహన నాస్తికించిన రెండవ వస్తువే లేదు. కాబట్టి బ్రహ్మస్థాయిలో, ఆయన స్థాయిలో చూసినప్పుడు, బ్రాహ్మీ స్థితిలో చూసినప్పుడు అంతా బ్రహ్మమయంగా గోచరిస్తుంది. మనకు ఆయనలో కర్మలు గోచరిస్తూ ఉన్నాయి. ఇది బ్రహ్మజ్ఞాని యొక్క స్థితిని చివరంటే కిమిచ్చన్ కశ్యకామాయ శరీరం అనుసంజ్వరేత్. ఇలాంటి మహాత్ముడు కిమిచ్చన్ దేనికోసం చేయాలి ఈ ప్రపంచంలో కర్మలు ఏముండాయని. కశ్యకామాయ ఏ ఫలార్థం కోసం, ఏ ఫలభోగం కోసం, ఏ భోగార్థం కోసం. భోక్త ఎక్కడున్నాడు, కర్త ఎక్కడున్నాడు. కిమిచ్చన్ అంటే కర్త, అహం అకర్త. కశ్యకామాయ భోక్త, అహం అభోక్త. ఇది ఓం 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 పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.